సాయిరామ్. పూజ్యశ్రీ సద్గురు శ్రీ భరద్వాజ గారి శిష్యులు పూజ్యశ్రీ గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారిచే 22/1/2006 చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో చేసిన సత్సంగం. దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామతనుం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధినిష్టం అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదం శ్రీపాదవల్లభ పాతు శ్రీనృసింహ సరస్వతి సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాసాయినం చిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయినాథ మహారాజ్ की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय. साईराम. श्री गुरु चरणम शरणम शरणम. साईनाथ महाराज की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय. మనం మళ్ళీ ఈ వారం ఇలా సాయినాథ్ సన్నిధిలో కూర్చొని సత్సంగం చేసుకుంటున్నామంటే ఆ సద్గురుమూర్తుల అనుగ్రహం మన మీద పూర్తిగా ప్రసరిస్తున్నది. అలా సత్సంగం చేసుకోవడానికి వాళ్ళ అనుగ్రహం పొందుతున్న మనం ఒకసారి మరలా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. సాయినాథ్ మహారాజ్ की జై, భరద్వాజ మహారాజ్ की జై, గురుదేవ దత్త की జై. కిందటిసారి అంతా కూడా సత్సంగంలో శాంతి దీపం సిద్ధిలో భగవంతుడి లక్షణాలే మనకు వచ్చాయని, స్వార్థమును మమకారం దుర్గుణాలు కావని, వాటి మాటున అపారమైన ప్రేమ మన హృదయంలోంచి ప్రవహిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. అలా మన మీద, మన పిల్లల మీద మనకి ఎటువంటి ప్రేమ అనురాగం ఉంటుందో, మమకారం ఉంటుందో, అలాగే బాబా బిడ్డల మనం. అందుకని మనకి మన బిడ్డల మీద ఎంతైతే మమకారం, ఎంతైతే ప్రేమ ఉంటుందో, ఎంత త్యాగం చేస్తామో మన పిల్లల కోసం మనం, అలాగే బాబా కూడాను ఆయన బిడ్డలమైన మన కోసం మన మీద అంత మమకారం కూడా ప్రసరింపజేస్తారు. మనకే అంత మమకారం ఉంటే మరి ఆయన సాక్షాత్తు భగవంతుడు, ఆయనకి ఎంత మమకారం ఉండాలి, ఎంత తీవ్రంగా ఉండాలి మమకారం మన మీద. అందుకని అత్యంత ప్రేమ మన మీద చూపిస్తాడు, మ్యాక్సిమం చూపిస్తాడు అన్నమాట. అంత మమకారం మనం చూపించలేనంత మమకారం ఆయన మన మీద చూపిస్తాడు. కారణం ఏంటంటే ఆయన బిడ్డల మీద తల్లిదండ్రులకి మమకారం ఉంటుందిగా, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేగా. అందుకని ఆ లక్షణాన్ని బాగా పుణికిపుచ్చుకొని, అందుకని మనకంటే ఎన్నో వేల రెట్లు మమకారం ఆయన మన మీద ఉంటుందన్నమాట. అట్లాగే అందుకోసంగా మన పిల్లల కోసం మనం కొంచెం త్యాగం చేస్తేనే మనం చాలా త్యాగం చేసినట్టు అనుకుంటున్నాం. నిజానికి మనమే ఇంత త్యాగం చేస్తుంటే పిల్లల కోసం, మరి త్యాగమూర్తి, పూర్తిగా త్యాగమూర్తి అయిన ఆయన మన కోసం ఎంత త్యాగం చేస్తూ ఉండాలి, ఆ త్యాగాన్ని కూడా మనం ఊహించుకోలేము అనమాట. అందుకనే ఆయన సాయంత్రం అయ్యేటప్పటికే మొత్తం తన బిడ్డల కోసం పనిచేసేవాడు. ఏదైనా సరే, డబ్బులైనా సరే, ఆహారం అయినా సరే. ఎందుకు అట్లా పనిచేవాడు? త్యాగం గుణం ఆయన అలవర్చుకోవడానికి దానికోసం ఏం కాదు, సహజ లక్షణం అనమాట. తన బిడ్డలకి సర్వస్వం ఇచ్చేయటం అనేది భగవంతుడికి సహజ లక్షణం. అందుకని సాయంత్రం అయ్యేటప్పటికి అందరికీ ఆహారం ఏమి తన దగ్గర, తన కోసం ఏది ఉంచుకోకుండా సూర్యాస్తం అయ్యేటప్పటికి
తన సంపద. అంతేగా వారసులు ఎవరు? తండ్రికి బిడ్డలుగా వారసులు. అందుకని శుభ్రంగా తన వారసులకి ఇచ్చేసేవాళ్ళు. బిచ్చగాళ్ళు కావచ్చు, ఇంకొకరు ధనవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తానికి తన బిడ్డలకన్నిటికీ పనిచేయటమే ఉన్నదంతా కూడాను. ఆ గుణం దాన్ని నేను మమకారం అని పేరు పెట్టాను, బాబాని కూడాను. ఎందుకంటే మనం మన పిల్లలకి ఎట్లా మమకారం చూపిస్తున్నామో ఆయన కూడా ఆయన పిల్లల మీద అంతకంటే ఎక్కువ మమకారం చూపించాడు అనమాట. సాయినాథ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. అంత మటుకు చెప్పుకున్నాం మనం కిందసారి. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. దత్తగురు చరణం శరణం 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 శరణం. సాయి చరణం శరణం 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 శరణం. తన బిడ్డల కోసం తను కష్టపడాలి అనే లక్షణం పరమాత్మ సాయిబాబాలో కూడా ఉంది. తన వారిపై మమకారం వహించి మన కోసం త్యాగం చేయటానికి ఆయన అవతరించారు. త్యాగమూర్తి ఆయన మొత్తం జీవితం అంతా కూడాను మన కోసమే. యేసు ప్రభువు మన కోసం శిలువపై నెక్కి రక్తం చిందించారు అంటారు. అలానే బాబా తన జీవితాన్నంతా మన కోసం త్యాగం చేశారు. ఆయన కష్టపడి మనకు సుఖాన్ని ఇచ్చారు. ఆయన అన్నీ వదులుకొని మనకే అన్నీ ఇచ్చారు. ఆయన జీవితం చూస్తే ఆయన ఉంచుకున్నది అంటూ ఏమీ లేదు. తలుపులు లేనిటువంటి ఒక మట్టి ద్వారకామాయిలో ఉన్నారు. వాడుకోవడానికి వస్తువులు అతి కొద్ది మాత్రం ఉండేవి. ఒక రేకు డబ్బా, ఒక దోలే, తలకడగా ఇటుక రాయి, పట్ట, గోని పట్ట, ఇవే ఆయన వస్తువులు. ఇంకంతకంటే ఏమీ లేవు. అంత తక్కువ వస్తువులతో ఆయన జీవితం గడిపి మిగతాదంతా కూడాను మనకి ఏది కావాలంటే అది. ఆ వాడు షావుకారు అంటే వాడు కోటీశ్వరుడు అయిపోవటం, అట్లాంటి వరాలు ఇవ్వటం. అతి బీదవాడిని కోటీశ్వరుడుగా, సంపదలు గలవాడిగా చేయటం, స్వార్థపరుడిని త్యాగమూర్తిగా చేయటం, సద్గుణాలు నాటడం, ఇట్లా ఎన్నో అన్నీ కూడా మన మేలు కోసం, మన కోసం ఆయన జీవితం అంతా అట్లాగే త్యాగం చేశారు. ఆయన కష్టపడి మనకు సుఖాన్ని ఇచ్చారు. ఆయన అన్నీ వదులుకొని మనకే అన్నీ ఇచ్చారు. ఆయన కష్టపడి మనకు సుఖాన్ని ఇచ్చారు. ఆయన అన్నీ వదులుకొని మనకే అన్నీ ఇచ్చారు. అప్పుడు ఈ భావాలు నా మనసులోకి వచ్చినప్పుడు ఒక ప్రార్థనగా నాకు కొన్ని పదాలు వచ్చాయి. అవి చదువుతున్నాను. బాబా బాబా వద్దు బాబా, అంత త్యాగం వద్దు. ప్రతిరోజు సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ నీవన్నీ నీ బిడ్డలకి ఇచ్చేసే నీలాంటి త్యాగి ఎవరయ్యా? నీ త్యాగాన్ని గనక మా హృదయాల్లోకి తెచ్చుకుంటే నీ పట్ల మాకు కలిగే ప్రేమకు మేము తట్టుకోలేము. ఓ మమకారపు మూర్తి, నీకోసం నీవు కొంచెమన్నా చేసుకో. ఎందుకంటే బాబా తన కోసం ఏమీ చేసుకోలేదు. నీకోసం నీవు కొంచెమన్నా చేసుకో. ఎప్పుడైనా పండగ పూటైనా మేము రుచిగా చేసి పెట్టే పిండి వంటలు ఒక ముద్దైనా తిను. ఆ ముద్దను కూడా మట్టి పాత్రలోని భిక్షాన్నంలో కలగలపకు. పాలు, సాంబారు, పరవాన్నం, మజ్జిగల మిశ్రమంలో కలపక నేను ఎప్పుడైనా పెట్టే రుచికరమైన ఒక్క ముద్దన్నా ఆ పాట నోట్లో వేసుకో. మా హృదయాలు అప్పుడన్నా కొంచెం తేటపడతాయి. ఎందుకంటే బాబా రుచిగా తినది ఎప్పుడూ లేదు. మనమేమో రుచిగా తీసుకుని అన్నీ తింటున్నాం. ఆయన మాత్రం రుచి పచ్చి లేకుండా తింటున్నాడు. అందుకని పండగ పూట మనం పెట్టే నైవేద్యమైనా దేనికది విడివిడిగా కాస్త రుచిగా తీసుకో అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరవాన్నం, మజ్జిగ మిశ్రమంలో కలపక నేను ఎప్పుడైనా పెట్టే రుచికరమైన ఒక ముద్దన్న ఆ పాట నోట్లో వేసుకో. మా హృదయాలు అప్పుడన్నా కొంచెం తేలిక పడతాయి. మా కోసం అన్నీ వదిలే అంతటి స్వార్థం వద్దు బాబా. నీ బిడ్డలమైన మాకు కొంచెం స్వార్థం ఉంది. అదేమిటి అంటే నువ్వు మా బాబావు. మా పిల్లలు, మా తల్లిదండ్రుల వల్లనే మా బాబావు. మా పిల్లల కోసం కష్టపడినట్టుగా నీకోసం కూడా మేము కష్టపడతాం. రుచిగా ఒక్క ముద్ద చేసి పెడతాం. ఆ ఒక్క ముద్దైనా సరిగ్గా తిను బాబా. భక్తిలో మనం పురోగతి చెందుతున్న కొద్దీ అన్నీ ఆయన దగ్గర నుంచి ఆయనే సుఖాలు మనకి ఇవ్వాలని కోరుకునే స్థితికి మనం దాటి బాబాకి సుఖపెట్టడం ఎట్లా అనే స్థితికి మనకి చేరుకోవాలి. మనం అట్లాంటి స్థితి మనకు వస్తుంది. మన హృదయంలో అట్లాంటి భావాలు వస్తాయి కొన్నాళ్ళ తర్వాత. బాబా అన్నీ మనకి ఇచ్చేసి కావాలని ఇచ్చేసిన తర్వాత మనకు ఆలోచన కలుగుతుంది. అరే అన్ని ఆయన దగ్గర కొనుక్కుంటున్నాం. ఆయన మనం పరమాత్మ సాయిబాబా తన భక్తులను పిచ్చుకకు దారం కట్టి లాక్కుంటానని తన భక్తులను తానే పరమాత్మ సాయిబాబా తన భక్తులను పిచ్చుకకు దారం కట్టి లాక్కుంటానని తన భక్తులను తానే ఎన్నుకుంటానని అన్నారు. అంటే
బాబాకు మన మీద ప్రత్యేకంగా మమకారము. మమకారపు మొదటి లక్షణం ఏమిటంటే తన పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టాలి అన్నదే ఆ మొదటి లక్షణం. బాబా చెప్పాడు, నా భక్తులు నేనే ఎన్నుకుంటాను, కాలి నేను లాక్కుంటానని చెప్పి అన్నారు. అట్లాగే బాబా మొట్టమొదట ఒక్కడే వచ్చి కూర్చున్నప్పుడు తర్వాత భక్తులంతా చేరడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరి జీవితాన్ని చూస్తున్నట్టయితే వాళ్ళు బాబా ఎన్నుకొని ఎక్కడి నుంచో తెచ్చి తన దగ్గర లాక్కోవటం కనిపిస్తుంది. ప్రతి భక్తులు కూడా అట్లా వచ్చిన వాళ్లే. అందుకనేంటి, మనమంతా ఆయన చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం. దాని అన్నారు అంటే మనమంతా ఆయన చేత ఎన్నుకోబడ్డవారం అన్నమాట. అందుకేగా ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోతుంటారు. అందుకని బాబా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన సాంప్రదాయాలకు మనం వచ్చాం. అంటే మనమంతా ఆయన చేత ఎన్నుకోబడ్డవారం అన్నమాట. అందుకే బాబాకు మన మీద ప్రత్యేకంగా మమకారం. అంతేగా, ప్రత్యేకంగా ఏరియాలు తెచ్చుకున్నాడు మనల్ని తన భక్తులుగా తన దగ్గర అట్టే పెట్టుకోవడానికి, తన భక్తులు ఉంచుకోవడానికి. అందుకని మమకారం మన మీద ప్రత్యేకంగా ఉంటుంది ఆయనకి. మరి మన మీద ప్రత్యేకంగా మమకారం. మమకారపు మొదటి లక్షణం ఏమిటంటే తన పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టాలి అన్నదే ఆ మొదటి లక్షణం. మొట్టమొదట బిడ్డల యొక్క సంరక్షణ అంటే ఆకలి తీర్చాలి, మొట్టమొదట తిండి పెట్టాలి మొదట. అది మన మమకారంలో మొదటి లక్షణం. తర్వాత ఏమైనా కానీ అమ్మ నాయనమ్మ పిల్లలను కొసరి ఇంకా తినిపిస్తారు. ఇంకో ముద్ద తిని నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటారు. మనమలు నిద్రపోతున్నా లేపి మరి ఇంత పెరుగన్న ముద్ద నోట్లో కుక్కి మరీ పెడుకో పెడతారు. అలసిపోయి ఇంటికి వచ్చి పిల్లవాడు నిద్రపోతుంటే 10 అయినా సరే, రాత్రి 11 అయినా సరే నిద్రలో వాడు తూగుతున్నా సరే నోట్లో తోస్తూ ఉంటారు. కొంతమంది తల్లులు మీరు చూస్తున్నారు లేదో, ముఖ్యంగా నాయనమ్మలు అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు కడుపు కింద పెట్టడానికి అని చెప్పి లేపి లోపల కుక్కి మళ్ళీ పడుకో పెడుతుంటారు. ఎందుకంటే తెల్లవారినప్పటికీ వాడికి ఆహారం లోపలికి పోవాలి మొదట వాళ్ళది ఆకలి అవుతుందేమో, వాడికి అర్ధరాత్రి ఆకలి అవుతుందేమోనని అది తీర్చడానికి అనమాట. అమ్మ నాయనమ్మ పిల్లల్ని కొసరి ఇంకా తినిపిస్తారు. మనములు నిద్రపోతున్నా లేపి మరీ అంత పెరుగన్న ముద్ద నోట్లో కుక్కి మరీ పడుకో పెడతారు. అంతటి మమకారం అంటే అంతటి ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు వాళ్ళ మీద. అలాంటి మమకారం పరమాత్మ సాయిబాబాకు మనపై కూడా ఉంది. అలాంటి మమకారమే, ఎందుకంటే బాబా బిడ్డలు మనం కాబట్టి ఆ మమకారం మన మీద బాబా చూపిస్తూ ఉంటాడు ఎప్పుడూను. అలాంటి మమకారమే పరమాత్మ సాయిబాబాకు మనపై ఉన్నది. ఆ మమకారమే సదాశివుని మీద వర్షించారు పరమాత్మ సాయిబాబా. సదాశివు అనే భక్తుడు బాబా దర్శనానికి వస్తాడు. ఆయన మీద వర్షించిన ప్రేమను కనుక మనం చూసినట్లయితే ఇంత ప్రేమ ఉందా భక్తులు తన బిడ్డల మీద బాబాకి అని మనకు అనిపిస్తుంది అనమాట. ఆ సదాశివుడిని ఎట్లా ఆదరించారో చూద్దాం. బాబా శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. మనం ఆ పరమాత్మ సాయిబాబా సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఆయన సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటాం. అంతేగా, టైం అంతా వృధా కాకుండా సిద్ధి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం కూడా ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన స్మరణలో గడపాలని మనం అనుకుంటూ తప్పిస్తూ ఉంటాము. మనం ఆ పరమాత్మ సాయిబాబా సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఆయన సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటాము. ఇప్పుడు కూడా సిద్ధి వెళ్ళి మనం ద్వారకామాయిలో కూర్చున్నామంటే ఒక పట్టాన మనకు ఆ పరమాత్మ సాయిబాబాను వదిలి రాబుద్ధి పుట్టదు కదా. పొద్దున్న వెళ్ళి ద్వారకామాయిలో కూర్చున్నామంటే ఎదురుగా ఇంకంతే, అక్కడి నుంచి కదల బుద్ధి కాదు. బాబా ఎదురుగా ఫోటో కనిపిస్తూ ఉంటుంది. బాబా అంతా చూస్తూ ఉంటాం. భక్తులు చిన్న దండం పెట్టుకోవటం, బయటికి రావటం, అదంతా ఆయన దగ్గర సన్నిధిలో మనం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. మనం ఒక పట్టణం ద్వారకామాయి నుంచి బయటికి రాబుద్ధి కాదు. ఇప్పుడు కూడా మనం సిద్ధి వెళ్ళి మనం ద్వారకామాయిలో కూర్చున్నామంటే ఒక పట్టాన మనకు పరమాత్మ సాయిబాబాను వదిలి రాబుద్ధి పుట్టదు కదా. అలానే ద్వారకామాయిలో కూర్చోటానికి ఇంత చోటు అవకాశం కనుక లభిస్తే ఎంతసేపైనా అలానే కూర్చునే ఉంటాం, కానీ వదిలి రాబుద్ధి కాదు. ఒక్కోసారి ద్వారకామాయి చాలా కిక్కిరిసి ఉంటుంది. ఆ ప్రాంగణం అంతా కూడాను రాయకును ఆ మెట్లకి మధ్య అంతా కిక్కిరిసి ఇంత చోటు కూడా దొరకదు. ఒక్కోసారి కాస్త చోటు దొరికిందంటే ఇంకంతే, ఎక్కడికి కదలకుండా పోతున్నావు. ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ ఆ చోటు మనకు దొరకదేమో మళ్ళీ వచ్చే లోపల అని అతుక్కుపోయి అట్టాగే కూర్చున్నంత సేపు ఇక్కడే కూర్చుందాం అని చెప్పి అక్కడ అతుక్కుపోతాం. ఎందుకంటే ఆ చక్కగా ఉంటుంది మనకి, మన శాంతిగా ఆనందంగా అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడే అతుక్కుపోవాలని అనిపిస్తూ ఉంటుంది మనకి. కూర్చోడానికి ఇంత చోటు అవకాశం కనుక లభిస్తే ఎంతసేపైనా అలానే కూర్చుంటాం, కానీ వదిలి రాబుద్ధి కాదు. సమాధి మందిరంలో కూడా అంతే. కాసేపు క్యూల్లో వచ్చి ఆ ఎదురుగా కూర్చోడానికి కనుక అవకాశం వస్తే ఇంకా అక్కడే వాళ్ళు లేచి వెళ్ళిపోమని బలవంతం చేసేదాకా అక్కడే మనం అతుక్కుపోయి కూర్చొని ఉంటాం. ఎందుకంటే మన జన్మలో సిద్ధి ఎన్నిసార్లు వెళ్తాం కనుక మనం సంవత్సరానికి ఒకసారి, లేకపోతే మా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళగలుగుతారు. ఎన్నిసార్లు చాలా తక్కువ సార్లే మనం అనుకోవాలి. మన జీవితం మొత్తం కౌంట్ చేసుకున్నట్టయితే ఒక్కోసారి 10 ఏళ్ళకి ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చెప్పలేం మనం, మన అవకాశం ఎట్లా వస్తుందని చెప్పినని. వదిలి రాబుద్ధి కాదు, పుట్టదు కదా. కనుక అవకాశం కనుక లభిస్తే ఎంతసేపైనా అలానే కూర్చునే ఉంటాం, కానీ వదిలి రాబుద్ధి కాదు. ఎందుకంటే మన జన్మలో సిద్ధి ఎన్నిసార్లు వెళ్తాం కనుక మనం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎప్పటికి వస్తామో బాబా సన్నిధిలో ఇంకాసేపు కూర్చుందాం అనే భావాలు మనకు వస్తాయన్నమాట. వెళ్తాం కనుక మనం ఆ ఉన్న రోజుల్లో కూడా బాబా ప్రాంగణాల్లో ఎంతసేపు ఉంటాం కనుక సిరిది వెళ్ళాం, 3 రోజులు ఉందాం అనుకొచ్చాం అంటే బాబా దగ్గర ఆ సమాజ మందిరంలో కానీ ద్వారకామాయిలో కానీ మనం కూర్చునే సమయం లెక్కేసుకునేటట్టయితే సిద్ధి మొత్తంలో 24 గంటలు సిద్ధిలో ఉంటే
కొద్ది గంటలే మళ్ళీ ఆ ప్రాంగణాల్లో మనం కూర్చుంటాం మనం. ఆ రోజుల్లో కూడా బాబా ప్రాంగణాల్లో ఎంతసేపు ఉంటాం కనుక ఆ సమయంలో కూడా అన్ని ప్రదేశాల్లో సూచే సమయం పోను ద్వారకామాయిలో మనం ఎంతసేపు కూర్చుంటాం కనుక అన్ని తలా కాసేపు అక్కడ 10 నిమిషాలు, అక్కడ అరగంట, అక్కడ గంట కూర్చొని ద్వారకామాయి దగ్గరికి లెక్కేసుకునేటట్లయితే కొన్ని గంటల సేపే మనకి లభిస్తుంది ఒక రోజులో అక్కడ కూర్చోటానికి. చూసే సమయం పోను ద్వారకామాయిలో మనం ఎంతసేపు కూర్చుంటాం కనుక మన జీవితాల్లోని 100 సంవత్సరాలకు 36,500 రోజుల్లో గల 100 సంవత్సరాలు మన జీవితం జీవించామనుకుంటే 36,500 రోజులు మనకు వస్తాయి. లో గల 8,76,000 గంటల్లో జీవితం మొత్తం 100 గంటల్లో ఇన్ని గంటలు వస్తాయి మనకి. 8,76,000 గంటల్లో ఎప్పుడో ఒకసారి ద్వారకామాయికి వెళ్ళి అక్కడ కూర్చుని గడిపే ఆ 2 లేక 3 గంటలే అత్యంత విలువైన సమయాలు. 24 గంటలు ఉంటే ఇన్ని గంటలు మన జీవితం, ఇన్ని లక్షల గంటల జీవితం. ఆ లక్షల గంటల జీవితంలో ఎంతసేపు మనం అక్కడ గడుపుతాం అంటే కొద్ది గంటలు గడుపుతాం. వెళ్ళినప్పుడల్లా 2-3 గంటలు, మహా అయితే 4 గంటలు గడుపుతాం. ద్వారకామాయికి వెళ్ళి అక్కడ కూర్చుని గడిపే ఆ 2 లేక 3 గంటలే అత్యంత విలువైన సమయాలు. మన జీవితాల్లోని 100 సంవత్సరాలకు గల 36,500 రోజుల్లో గల 8,76,000 గంటల్లో ఎప్పుడో ఒకసారి ద్వారకామాయికి వెళ్ళి అక్కడ కూర్చొని గడిపే ఆ 2 లేక 3 గంటలే అత్యంత విలువైన సమయాలు. మిగతా అన్ని లక్షల గంటలు ఈ 2 గంటలతో సరిపోల్చడానికి సరిపోవు. దాని విలువ అట్లాంటిది. ఆ పరమాత్మ ఎదుట ఆ ద్వారకామాయిలో కూర్చున్నట్టు ఆ సమయం విలువ అలాంటిది. ఇన్ని లక్షల గంటలు కూడా ఆ 2 గంటల ముందు దిగదొడిపే. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మ నివసించిన ఆ ద్వారకామాయిలో అదృశ్యంగా ఆయన దివ్య చైతన్య సన్నిధి, చిత్రపటం రూపంలో ఉన్న ఆయన ప్రత్యక్ష సన్నిధిలో మనం ఉన్న ఆ గంటలు పరమాత్మ సాయిబాబా మనల్ని ప్రత్యక్షంగా గమనిస్తూ, అనుగ్రహిస్తూ, అభయమిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటారు. అక్కడ జరిగేది అది. మనం బాబా ఎదురుగా వెళ్ళి కూర్చుంటే ఆయన అనుగ్రహ దృష్టి మన మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చైతన్య స్వరూపుడుగా ఆ చిత్రపటం మనకు కనిపిస్తున్నా కానీ చైతన్య స్వరూపుడుగా అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన మన మీద దృష్టి కేంద్రీకరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మ నివసించిన ఆ ద్వారకామాయిలో అదృశ్యంగా ఆయన దివ్య చైతన్య సన్నిధి అదృశ్యంగా ఉంటుంది. చైతన్య బాబా అక్కడ కానీ ఎదురుగా కనిపించేది చిత్రపటం. అదృశ్యంగా ఆయన దివ్య చైతన్య సన్నిధి, చిత్రపటం రూపంలో ఉన్న ఆయన ప్రత్యక్ష సన్నిధిలో మనం ఉన్న ఆ గంటలు పరమాత్మ సాయిబాబా మనల్ని ప్రత్యక్షంగా గమనిస్తూ, అనుగ్రహిస్తూ, అభయమిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటారు. రకరకాలుగా ఆయన అనుగ్రహం ప్రసరిస్తూ ఉంటారు మన మీద. అందుకని ఆ కాసేపు అవతల త్వరగా వెళ్లాల్సిన పని ఉన్నా మరో 5 నిమిషాలు, మరో నిమిషం, మరో క్షణం అంటూ హృదయం తప్పిస్తుంది. అర్జెంట్గా బయటకు వెళ్లాల్సిన పని ఉన్నా కానీ బలాన్ని లేవం, కూర్చోం, ఒక పట్టాన్ని అక్కడే కూర్చొని ఉంటాం. ఇంకో నిమిషం కూర్చుందాం, ఇంకో నిమిషం కూర్చుందాం, ఇంకో 5 నిమిషాలు కూర్చుందామని అక్కడే కాలం దొరికిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆయన అనుగ్రహం నుంచి దృష్టిలోంచి తప్పుకొని పోవటం ఇష్టం లేక అక్కడే ఆయన అనుగ్రహ దృష్టిలోనే మనం కూర్చుందామని మన హృదయం తప్పిస్తూ ఉంటుంది. అందుకని కాసేపు అవతల త్వరగా వెళ్లాల్సిన పని ఉన్నా మరో 5 నిమిషాలు, మరో నిమిషం, మరో క్షణం అంటూ హృదయం తప్పిస్తుంది. ఎట్టకేలకు మనసు లెమ్మంటుంది. ఎందుకంటే అవతల రైలుకి వెళ్లాల్సిన టైం అయిందనుకో, 4 గంటలు అయ్యేటప్పటికి రైలు అంతది లేకపోతే ఇక్కడేమో ద్వారకామాయి వదిలిపెట్టి రాబుద్ది కాదు. అప్పుడు ఉంటుంది హృదయం తప్ప కొట్టుకుంటూ ఉంటుంది. ఈ టైం చూసుకోవటం, ఇంకో 5 నిమిషాలు టైం ఉంది అనుకోవటం, అక్కడే కూర్చోవటం, ఇట్లా ఆగరణ ప్రతి వాడు తపన పడుతుంటాడు అక్కడ వచ్చేటప్పటికి. ఆకర్షణాలు భలే ఇదిగా ఉంటాయి అనమాట, మనకి చాలా ఇదిగా ఉంటాయి. చివరికి మనసే గెలుస్తుంది. ఎందుకంటే మనసేగా మనల్ని ఈ లోకంలో పడేసేది తీసుకొచ్చి భగవంతుడి నుంచి. అందుకని అదే గెలిచి రైలు టైం అవుతుంది, ఇంకా లేకపోతే రైలు అందరు పద అంటుంది అనమాట. ఎందుకంటే రైలుకి ఒక అరగంట ముందే స్టేషన్కి చేరుకోవాలి, వెయిట్ చేయాలి, దాన్ని మాత్రం తప్పిపోకూడదని. చివరకు మనసే గెలుస్తుంది. మనసుకు లొంగిపోతాం మనం. ఎందుకంటే లౌకిక జీవితం లాగుతుంటుంది, మనసు వైపు లాగుతుంది. ఎప్పటికైనా మనకి డామినేట్ చేసేది ప్రస్తుతానికి మనసే కాబట్టి మనసు లొంగిపోయి మనం బయటకు వచ్చి ఆ రైలు ఎక్కడానికి సమాయత్తం అవుతాం అనమాట. ఆ కాసేపు ఆఖరణ చాలా టెన్షన్ పడతాం, మనం వదిలిపోయి రావాల్సి వస్తున్నదే బాబా అని చెప్పినని. ఎట్టకేలకు మనసు లెమ్మంటుంది. తర్వాత కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఏంటి తర్వాత కర్తవ్యం అంటే ఇదే, రైలు దాటిపోతుందిరా బాబు అని. అందుకంటే ఏముండదు అక్కడ. చివరకు మన మనసే గెలుస్తుంది. మనసుకు లొంగిపోతాం మనం. అప్పటిదాకా ఎంతసేపు వీలైతే అంతసేపు అక్కడే ఉంటాం మనం. మ్యాక్సిమం ఆఖరి నిమిషం దాకా అక్కడే ఉంటాం అనమాట. ఆ క్షణంలో మరే అవసరం వచ్చినా సరే ఆకలైనా అలాగే కూర్చుంటాం, అంతేగా. తర్వాత 2 గంటలు ఇంతట్లోకి ఏం ప్రాణం ఏం పోతులే, బాబా సన్నిధి వదులుకుంటే ఎట్లా అని చెప్పి ఆకలి అవుతున్న ఆకలిని చంపుకునైనా అక్కడే కూర్చుంటాం ఆఖరి క్షణం దాకాను. వీలైనంతసేపు అక్కడే ఉంటాం మనం. ఆ క్షణంలో మరే అవసరం వచ్చినా ఆకలైనా అలాగే కూర్చొని ఉంటాం. ఆకలిని, భోజన సమయాన్ని అవతలికి నెట్టి పారేస్తాం. రోజు చేసే భోజనం తర్వాత చేయొచ్చు, ఇంకో గంట తర్వాత ఇంతటికి ఏం పోదని చెప్పి అవతలికి నెట్టి పారేస్తాం దాన్ని. ఆకలిని, భోజన సమయాన్ని అవతలికి నెట్టి వేస్తాం. ఆ ఆలోచన రానియం. ఇంతలోకే ఎవరో ఒకరు ద్వారకామాయిలో
పరమాత్మ సాయిబాబాకు నివేదించి మన దగ్గరికి వచ్చి ఓ పాలకో బిళ్ళ మన చేతిలో పెడతారు. మనం అట్లాగే బాబా సన్నిధిలో కూర్చుని ఉంటే ఆకలితున్నా సరే ఒరుచుకొని ఇంకా కాసేపు బాబా దగ్గర కూర్చుందాలనుకుంటే ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. ప్రతి వాళ్ళకి అనుభవమే. అంత పాలకో బిళ్ళ తప్పకుండా మన చేతిలో ఎవరో ఒకళ్ళు పెడతారనమాట. పరమాత్మ సాయిబాబాకు నివేదించి మన దగ్గరికి వచ్చి ఓ పాలకో బిళ్ళ మన చేతిలో పెడతారు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. అచ్చం అలాగే అప్పుడు జరిగింది సదాశివుకు. బాబా స్వయంగా ఆకారంలో ఆయన అవతరించి మన మధ్య నిలిచినప్పుడు ఒకరోజు సదాశివుడు అనే భక్తుడు అట్లాగే ఆకలి ద్వారకా మీద కూర్చొని ఆకలి వేస్తుంటే అట్లాగే పాలకో బీడ లభిస్తుంది. ఆ పాలకో బీడ సదాశివుకి ఎలా లభించిందో మనకి ప్రతిసారి లభిస్తుంది ద్వారకా మీద కూర్చున్నప్పుడు మనకి. అచ్చం అలానే ప్రత్యక్షంగా భౌతికంగా పరమాత్మ సాయిబాబా ద్వారకామాయిలో నివసిస్తున్నప్పుడు ఓ ఉదయం సదాశివ అనే భక్తుడు ద్వారకామాయికి వచ్చి పరమాత్మ సాయిబాబా సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని అయిన మహాత్ముని సన్నిధిలో ఎవరైతే కూర్చుంటారో కాసేపటికి వారి మనసు లయమై ఉంటుంది. వాళ్ళ యొక్క లక్షణం అది, వాళ్ళ స్వభావం అది. అందుకని ఆయన దగ్గరికి ఎవరైనా కూర్చుంటామో మనకి రెండో ఆలోచన రాదు. ఎప్పుడో బాగా మనం మైండ్ని సెట్ చేసుకుంటాం, ప్రీ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి రైల్ టైం గుర్తొస్తుంది తప్పితే, లేకపోతే అది కనుక మనకి అది కూడా మర్చిపోయే స్థితి అనమాట. ఏ ఆలోచన రాదు, ఒక రైలే గుర్తొస్తుంది ఆఖరి నిమిషంలో, ఇంకా రెండోది ఏం గుర్తు రాదనమాట. అందుకని ఈ లోపల మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉండి బాబా దృష్టి నుంచి యువతలకి మన మనసు రాలేకపోతుంది అనమాట. వచ్చి పరమాత్మ సాయిబాబా సన్నిధిలో కూర్చున్నాడు. బ్రహ్మజ్ఞాని అయిన మహాత్ముని సన్నిధిలో ఎవరైతే కూర్చుంటారో కాసేపటికి వారి మనసు లయమై ఉంటుంది. అంటే మరే సంకల్పాలు మనసు ఉత్పన్నం చేయలేదు, ప్రశాంతంగా ఏ సంకల్పాలు చేయకుండా ఉంటుంది. మన మనసుని కాసేపైనా ఆపగలుగుతాం, ఆలోచన చేయకుండా మనం ఆపలేము. మనకి అక్కడ కూర్చుంటే మాత్రం మనసు లయించిపోతుంది. అంటే మరే సంకల్పాలు మనసు ఉత్పన్నం చేయలేదు. మనం కొంచెం జాగ్రత్తగా మనసుకు శిక్షణ ఇచ్చుకుని వారి సన్నిధిలో కనుక కూర్చున్నట్లయితే వారి మనోస్థితిలో ఏ కొంచెమో మనకు అనుభవానికి వస్తుంది. బాబా యొక్క స్థితి మనకి అనుభవానికి వస్తుంది అనమాట. వేడి దగ్గర కూర్చుంటే మన వేడి, మన శరీరం కూడా వేడిని ఎట్లయితే పొందుతుందో అట్లాగే ఆ దివ్య జ్ఞానం యొక్క ప్రభావం కూడా మన మీద పడి ఆ కాసేపు ఆ ఆనందాన్ని అనుభవిస్తుంటాం. అయితే కొంచెం శిక్షణ అవసరం. మొట్టమొదటి ద్వారకామేలో మనం వెళ్ళి కూర్చున్నా కానీ ఆలోచనలు ఉత్పన్నం అవుతాయి. కొంచెం మామూలు కంటే కూడా ఎక్కువ ఆలోచనలు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బాగా ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఎక్కువ వచ్చి మొత్తం బయటకు వెళ్ళిపోతాయి, లోపల ఏముండకున్నాను. అప్పుడు మళ్ళీ మనం కనుక కొన్ని రోజులు అక్కడే కూర్చుంటూ టైం తీసుకొని కూర్చున్నట్లయితే చివరికి కొన్ని రోజులకైనా కానీ మనకి ఈ సన్నిధి రావటం ప్రారంభిస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఆ కదిలిస్తుంది అనమాట. ఆ దివ్య చైతన్యం మన మనసునంతా అంతఃకరణాన్ని కదిలించి లోపల ఉండేటటువంటి బయటికి కక్కాల్సిన శరీర ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బరస్ట్ అయిపోయి బయటికి ఆలోచనలు తెగొస్తుంటాయి. కొంతమందికి ద్వారకా మీద కూర్చుంటాయి, ఎక్కడ దైవ సన్నిధిలో పేరు కూర్చున్నా సరే ముందు మామూలుగా ఉన్న దానికంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు. ఎందుకు కారణం అంటే అది మంచిది, లోపల చెత్త అంతా బయటకు వెళ్ళిపోయే ప్రక్రియ అనమాట. అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా చెత్త లోపల ఉండదు, అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనసు స్థిరపడుతుంది అనమాట. అందుకని రోజు ఒకే సమయంలో కుదరకపోయినా మనసు కుదిరినా అక్కడ ఆ దైవ సన్నిధిలో కూర్చోమన్నారు. రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు మినిమం 20 నిమిషాలు కూర్చోవాలి. అట్లా ఊరినైనా కూర్చోవాలి. కూర్చుంటే ఈ చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుంది ముందు. తర్వాత అక్కడ ఇంకా ఏముండదు అనమాట. ఆ దివ్యానుభూతి మన లోపల ప్రవేశించడానికి వెసులుబాటు వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా మనసుకు శిక్షణ ఇచ్చుకొని వారి సన్నిధిలో కనుక కూర్చున్నట్లయితే వారి మనోస్థితిలో ఏ కొంచెమో మనకు అనుభవానికి వస్తుంది. ఇల్లు గుర్తురాదు, పిల్లలు గుర్తురారు. సిద్ధికి వెళ్తే అంతా మర్చిపోతాం. ఇల్లు సమస్యలు, పిల్లలు ఏం గుర్తురావు. వారి మనోస్థితిలో ఏ కొంచెమో మనకు అనుభవానికి వస్తుంది. ఇల్లు గుర్తురాదు, పిల్లలు గుర్తురారు. అంటే ఈషణత్రయం నుంచి ఆ కాసేపు మనం బయటపడతామన్నమాట. మనిషిని పట్టించేదేంటి అంటే ఈషణత్రయమే మనసుని ఇటువైపు లాగుతుంది. మనసు జయించడం అంటే అదే. ఈ 3 మనసుని బలంగా లాగుతాయి అన్నమాట. ఈషణత్రయం అంటే ధనము, భార్య, పిల్లలు ఇవి లాగుతూ ఉంటాయి యువతలకి. ఈషణత్రయం నుంచి ఆ కాసేపు మనం బయటపడతామన్నమాట. ఆయన సన్నిధిలో కూర్చుంటే ఈ 3 గుర్తురావు. గుర్తురాకుండా ఉండే స్థితే అదే అనమాట దైవస్థితి. అంటే ఈ ఈశ్వరత్రయం నుంచి ఆ కాసేపు మనం బయటపడతామన్నమాట. అంటే ఇంతకు ముందు మనము అనుభవించని ఒక మానసిక స్థితి మనకు అనుభవం అవుతుంది. మన మామూలుగా ఇంట్లో కూర్చుంటే మన నిత్య జీవితంలో అనుభవంలోకి రాదు ఆ స్థితి. అటువంటి మానసిక స్థితి ఆ ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. అంటే ఇంతకు ముందు మనకు అనుభవించని ఒక మానసిక స్థితి మనకు అనుభవం అవుతుంది. ఇప్పుడు ఈ స్థితి ఏంటంటే ఎప్పుడు ఈశ్వర స్థితికి లొంగి ఉండేటటువంటి స్థితి ఇప్పుడు మనది. అక్కడ కూర్చున్న కాసేపు కొంతసేపటికి ఏమవుతుందంటే వీటి నుంచి బయటపడుతుంది మనస్సు. అండ్ ఇక అలాంటిది ఆ పరమాత్మ సాయిబాబా ఎదురే ద్వారకామాయిలో కూర్చుంటే ఇంకా ఎలాంటి స్థితి అనుభవవుతుందో మీరే ఆలోచించండి. మహాత్ముల సన్నిధి ప్రభావం అలా ఉంటుంది. ఆ సన్నిధి మహాత్ములు అందరిలోకి ఉత్తమమైనటువంటి మహాత్ముడు సాక్షాత్తు దైవస్వరూపం దైవమే అవతరించినప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుంటే మరి ఇంకా ఎట్లా ఉంటుంది? ఏ సంత్రయం అవతలకి ఎగిరిపోతుంది అనమాట. ఇంకా అలాంటిది ఆ పరమాత్మ సాయిబాబా ఎదుటే ద్వారకామాయిలో కూర్చుంటే ఇక ఎలాంటి స్థితి అనుభవం అవుతుందో మీరే ఆలోచించుకోండి. పరమాత్మ సాయిబాబా స్వయంగా తానే చెప్పారు, ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము.
ధ్యానానికి నన్ను రూపంలో కానీ రూపం లేని కేవలం ఆనందంగా కానీ ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి చింతన చెయ్యి, నా గురించి అహర్నిశలు యోచించు. అలా ధ్యానిస్తే మనస్సు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది. జాత జయ ధ్యానాల భేదం నశిస్తుంది, చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరత కలుగుతుంది అని చెప్పారు. బాబా దగ్గరికి రకరకాల వ్యక్తులు వచ్చేవాళ్ళుగా. కొంతమంది కోరికలతో వస్తారు. మొట్టమొదటి ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉండి వచ్చి బాబా మాకు సహాయం చేయి, కష్టాల నుంచి బాబాను ప్రార్థించే వాళ్ళు కొందరుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక స్థితిలో ముందుకెళ్లాలని చెప్పి వచ్చేటటువంటి సాధకులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానం కుదరాలి అక్కడ మనకి అని వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని బాబా ఏం చేస్తారు, అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సిన సూచనలు చేసేవాళ్ళు. నిరంతరం నా స్మరణ చేసుకోండి, నేను మీ ఎప్పుడు ఉండి అనవసరాలు లేకుండా లోటు లేకుండా కాపాడుతానని వీళ్ళకి అభయమించి అట్లా చేసేవాడు. అట్లాగే జ్ఞానానుభూతి ఆత్మానుభూతి కోరిన వాళ్లకు నువ్వు ఎప్పుడు నా ఆకారాన్ని చింతన చేస్తున్నా, నగసిక పర్యంతం నా ఆకారాన్ని చింతన చేయప్పి జ్ఞానస్థితి ఎట్లా అనుభవం అది కూడా చేసేవాడు అనమాట. ఇక అలాంటిది ఆ పరమాత్మ సాయిబాబా ఎదుటే ద్వారకామాయిలో కూర్చుంటే ఇక ఎలాంటి స్థితి అనుభవం అవుతుందో మీరే ఆలోచించుకోండి. పరమాత్మ సాయిబాబా స్వయంగా తానే చెప్పారు, ఆత్మజ్ఞానానికి జ్ఞానం అవసరము. కొంతమంది ఆత్మజ్ఞానం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పాడు బాబా, ఆత్మజ్ఞానానికి జ్ఞానం అవసరము. జ్ఞానానికి నన్ను రూపంతో కానీ రూపం లేని కేవలం ఆనందంగాని ధ్యానించు. ముందు కేవలం ఆనందంగా ధ్యానించమన్నాడు. అది నీకు చేత కాకపోతే నా నగసిక పర్యంతం నా రూపాన్ని గురించి చింతన చెయ్యి, నా గురించి అహర్నిశలు యోచించు. అలా చేస్తే మనస్సు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది. మనసు యొక్క ఒకే లక్షణం ఏంటంటే అది దేన్నైతే నిరంతరం స్మరిస్తూ ఉంటుందో ఆ రూపాన్ని, ఆ గుణాల్ని పొందుతుంది తాను. ఆ సూత్రాన్ని అనుసరించి బాబా చెప్పాడు, అహర్నిశలు యోచించు. అలా ధ్యానిస్తే మనస్సు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది. జాత జయ జ్ఞానాల భేదం నశిస్తుంది, చైతన్య ఘనత లేక బ్రహ్మసమర్థ కలుగుతుంది అని చెప్పారు. ఎప్పుడు బాబానే ఆ రూపాన్ని ఆ నామాన్ని స్మరించుకుంటుండేటైతే మనం ఆ గుణాలు మనం పొందుతాం అనమాట. ఆయన గుణం ఏంటంటే ఆత్మజ్ఞానమే ఆయన గుణం కాబట్టి మనకు కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది, చైతన్య ఘనత లేక బ్రహ్మ సమర్థ కలుగుతుంది అని చెప్పారు. పరమాత్మ సాయిబాబాలోని ప్రత్యేకత ఏమిటి అంటే తాను భక్తులకు చేసిన సూచనలు వారు ఆచరించుకోవటానికి తగిన పరిస్థితి కూడా వారే కల్పించేవారు. ఏదైనా సాధన చేయాలంటే సాధనకి అనువైన పరిస్థితులు ఆయన ఏర్పాటు చేసేవాడు. ఏదైనా సూచన చేస్తే ఆ సూచన ఆచరించడానికి తగినటువంటి వనరులు కూడా ఆయన సమకూర్చేవాడు. అంటే తాను భక్తులకు చేసిన సూచనలు వారు ఆచరించుకోవడానికి తగిన పరిస్థితి కూడా వారే కల్పించేవారు. సదాశివుకు అలాంటి అదృష్టం కలిగింది. సదాశివు ఏదో ఆయన కావాలని వచ్చాడు, ఆయన ఏం కావాలని కోరుకున్నాడు ముందు చెప్పలా సదాశివు. ఆయన ఏది కోరుకున్నాడో ఆ కోరిక తీర్చడానికి కావాల్సినటువంటి బాబా సమకూర్చాడు. అప్పుడు సదాశివ అనేవాడు తమాల్ అనే అతను బంధువులు పరమాత్మ సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవాలని వారిద్దరూ బయలుదేరి ఎంతో ఆతృతతో సిద్ధి చేరారు. సిరిది అదే మొదటిసారి రావటం కాబోలు వారికి అక్కడ విషయాలు ఏమీ తెలియవు. ఇద్దరు స్నేహితులు కలిసి బాబా దర్శనం కోసం వచ్చారు. బయలుదేరి ఎంతో ఆతృతతో సిద్ధి చేరారు. సిరిది అదే మొదటిసారి రావటం కాబోలు వారికి అక్కడ విషయాలు ఏమీ తెలియవు. పరమాత్మ సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మకు సమర్పించుకోవాలని వారి మామిడి పళ్ళు కొన్నారు. బండిలో సిరిది వచ్చి ద్వారకామాయి దరిదాపుల్లో బండిని ఆపారు. ఇంకా వస్తీ అవి చూసుకోకుండానే వారు వచ్చిన వెనువెంటనే పరమాత్మ సాయిబాబాను దర్శనం చేసుకోవాలని ఆతృత పడ్డారు. మొట్టమొదట ఆయన దర్శనం, తర్వాత వస్తే తర్వాత చూసుకోవచ్చు, ముందు బాబాను చూద్దామని చెప్పి వచ్చారు. బండి దరిదాపుల్లో బండి ఆపారు. ఇంకా వస్తే అది చూసుకోకుండానే వారు వచ్చిన వెనువెంటనే పరమాత్మ సాయిబాబాను దర్శనం చేసుకోవాలని ఆతృత పడ్డారు. అందుకని వారు తెచ్చిన నైవేద్యం మామిడి పళ్ళ బుట్ట పట్టుకుని బయలుదేరారు. ఎందుకంటే ద్వారకామాయిలో అంత గొడవలు అడ్డుండేవి కాదు కాబట్టి దూరం నుంచి కనిపించేవాడు బాబా. అక్కడ రాకంగానే గబక్కున బాబా కనిపించాడని లోపలికి వచ్చి ముందు దర్శించి పాద నమస్కారం చేసుకునేవాళ్ళు. అందుకని వారు తెచ్చిన నైవేద్యం మామిడి పళ్ళ బుట్ట పట్టుకొని బయలుదేరారు. చక్కగా బాబాకి ఇవ్వాలని చెప్పి బుట్ట నిండా మామిడి పళ్ళు కొనుక్కొని తెచ్చారు. అవన్నీ తీసుకొని బయలుదేరారు. ముందు ఆయన సమర్పించి నమస్కారం చేసుకున్న తర్వాత మిగతా పనుల తర్వాత చూసుకోవచ్చని మామిడి పళ్ళ బుట్ట పట్టుకొని బయలుదేరారు. అయితే బయలుదేరిపోయే ముందు పరమాత్మ సాయిబాబా దర్శనం చేసుకొని వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన సెలవు ఇచ్చేదాకా కూడా మరి అక్కడ కూర్చోవాలి, ఎప్పుడు ఇస్తాడో తెలియదుగా. అప్పుడు ఆహారం కోసం ఏర్పాట్లు మొదలు పెడితే ఎంతసేపు పడుతుందో తెలియదు. బాబా దగ్గరికి వెళ్ళాలి, నమస్కారం చేసుకుని కూర్చొని తృప్తిగా తనివి తీరా ఆయన చూసి యువతలకు వచ్చేటప్పటికే అప్పుడు వచ్చి మళ్ళీ ఈ వసతి భోజనం అక్కడ హోటల్లో అప్పుడు ఉండేవి కాదుగా. అందుకని ఆహారం వండుకోవటం ఇవన్నీ చూసుకోవడానికి ఆలస్యం అయిపోతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలి అవుతుందని చెప్పి అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఈ బుట్టలోంచి 2 పళ్ళు విడిగా తీసుకున్నారు. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పుడు ఆహారం కోసం ఏర్పాట్లు మొదలు పెడితే
ఎంతసేపు పడుతుందో తెలియదు. అందుకని మధ్యాహ్నం చెరుకు మామిడి పండ్లు తిని ఉండవచ్చులే అని అనుకున్నారు. ఏముంది, ఒక పూటే కదా, 2 మామిడి పళ్ళు తింటే సరిపోతుంది అని అనుకున్నారు. ఎందుకంటే దైవ సన్నిధిలో కాలం వృధా చేసుకోకుండా ఉండటాని కోసంగా. అందుకని మధ్యాహ్నం చెరుకు మామిడి పళ్ళు తిని ఉండవచ్చులే అని అనుకున్నారు. షిరిడీ వచ్చింది కేవలం పరమాత్మ దర్శనం కోసమే కనుక వంట చేసుకోవటం లేకపోతే భోజనాల కోసం తాపత్రయపట్టణంలో బోలెడంత సమయం వృధా అవుతుంది. ఈ వంట ఇదే అంత పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం 3/4 భాగం దానికి ఖర్చు అయిపోతుంది. ఇంటి దగ్గర లాగానే తయారవుతుంది అక్కడ కూడాను. ఇవన్నీ వంట చూసుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మనకు కొద్ది సమయం మిగులుతుంది. అందుకని షిరిడీలో ఇవన్నీ ఎందుకు అని చెప్పి 2 పళ్ళు తినుకుందాంలే మధ్యాహ్నం అనుకున్నారు. లేక షిరిడీ వచ్చింది కేవలం పరమాత్మ దర్శనం కోసమే కనుక వంట చేసుకోవటం లేకపోతే భోజనాల కోసం తాపత్రయపట్టణంలో బోలెడంత సమయం వృధా అయిపోతుంది కనుక అలాంటివేమీ పెట్టుకోకుండా అంతగా మరీ ఆకలికి తట్టుకోలేకపోతే చెరుకు మామిడి పళ్ళు తింటే సరిపోతుంది కదా, సమయమంతా ద్వారకామాయిలో గడపచ్చు అనుకున్నారు. సమయం వృధా కాకుండా చూసుకుంటున్నారు అనమాట. సమయమంతా ద్వారకామాయిలో గడపవచ్చు అనుకున్నారు. భోజనం కోసం వెతుకులాట్లో పరమాత్మ సన్నిధిని వదిలి రాకూడదు అని వారు అనుకున్నారు. ఎంతసేపు వీలుంటే అంతసేపు ఆ ద్వారకామాయిలోనే ఆయన సన్నిధిలో కూర్చుందాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకని పరమాత్మ సాయిబాబాకు నైవేద్యం కోసం తీసుకువెళ్తున్న మామిడి పళ్ళ బుట్టలోంచి 2 మామిడి పళ్ళు తీసి బండిలో దాచుకుని దర్శనానికి బయలుదేరారు. మరి అంత తట్టుకోలేకపోతే గబుక్కుని వచ్చి బండి దగ్గరికి వచ్చి ఆ మామిడి పళ్ళు తినేసేసి మళ్ళీ వెళ్ళి బాబా దగ్గర కూర్చోవచ్చు. అదేనమాట వాళ్ళ ఆలోచన. 2 మామిడి పళ్ళు తీసి బండిలో దాచుకుని దర్శనానికి బయలుదేరారు. వారు ఎంతగానో ఎదురు చూస్తున్న పరమాత్మ దర్శనము ద్వారకామాయి ముందుకు రాగానే వారికి కలిగింది. దగ్గరికి వచ్చేటప్పటికే ఎదురుగా బాబా కూర్చొని ఉన్నాడు. పరమాత్మ సాయిబాబా ద్వారకామాయిలో కట్టడపై చేయి వేసుకొని కూర్చుని ఉన్నారు. ఇద్దరు పరమానందంతో వెళ్లి సాయిబాబాకు నమస్కారం చేసుకుని మామిళ్ళ పళ్ళ బుట్టను ఆ పరమాత్మ ముందు ఉంచి నమస్కరించుకున్నారు. ఆయన దర్శనం పరమానందాన్ని కలిగిస్తుంది. హేమంత్ పంత్ గారు రాశారు మొట్టమొదటి దర్శనం గురించి ఆయన వర్ణిస్తూ, నేను ఇతరులు ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే పొందాను, చాలా ఆనందపడ్డానని చెప్తారనమాట. అందుకని ప్రతివాడికి కూడాను మొట్టమొదటి ఆ దర్శనం ఆయన బాబా దర్శనం అయినప్పుడు పరమానందం కలుగుతుంది. అట్లాగే వీళ్ళకు కూడా ఆ పరమానందం కలిగింది. ఇద్దరు పరమానంద దూరం నుంచి చూడంగానే ఇద్దరు పరమానందంతో వెళ్లి సాయిబాబాకు నమస్కారం చేసుకొని మామిడి పళ్ళ బుట్టను ఆ పరమాత్మ ముందు ఉంచి నమస్కరించుకున్నారు. ఆ పరమాత్మ సాయిబాబా అనుగ్రహం వారికి కలిగింది. వారిని తన పరివారంలో చేర్చుకోదలిచారు సాయిబాబా. ఆయన దృష్టి అనుగ్రహ దృష్టి ఎప్పుడు పడుతుందిగా, అలా దృష్టి పడగానే తమ పరివారంలో చేర్చుకోవాలని ఆయన అనుకున్నారు. అనుగ్రహం వారికి కలిగింది. వారిని తన పరివారంలో చేర్చుకోదలిచారు సాయిబాబా. అందుకే వారిపైన తన కృపాదృష్టి ప్రశ్నిస్తూ చిరునవ్వుతో, మిగిలిన ఆ 2 పళ్ళు ఏవి అన్నారు. బుట్టంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే నమస్కారం చేసుకున్నాడు. అడగటం అంటే అనుగ్రహానికి చిహ్నం. ఏదైనా భక్తుడిని కనుక బాబా అడిగాడంటే అది కళ్ళనైనా సరే, కొంతమంది కళ్ళలో కూడా అడుగుతుంటాడు, అది దక్షిణ ఇవ్వమని చెప్పి. అది చాలా గొప్ప అదృష్టం అనమాట. మనకి ఆ అదృష్టం చాలా మంది కలుగుతూ ఉంటుంది. అట్లా అడిగారంటే మన పంట పండినట్టే. వాళ్ళంతా వాళ్ళు అడిగారంటే వారిని తన పరివారంలో చేర్చుకోదలిచారు సాయిబాబా. ఇక వాళ్ళకి మనకి అనుబంధం, గాఢమైన అనుబంధం ఏర్పడిపోతుంది బాబాకి మనకి అట్లా అడుగు తీసుకుంటే గనక. అందుకే వారిపై తన కృపాదృష్టి ప్రశ్నిస్తూ చిరునవ్వుతో, మిగిలిన ఆ 2 పళ్ళు ఏవి అన్నారు. ఆ మాటలు వినగానే ఆ క్షణంలో ఏ పండ్లు అనుకున్న వెంటనే గుర్తుకు వచ్చింది వారికి. అర్థం కాలే, ఏ పళ్ళు అడుగుతున్నాడు అనమాట. ఒక క్షణం తర్వాత అర్థమైందనమాట. వారికి తాము బండిలో దాచుకొచ్చిన 2 మామిడి పళ్ళ గురించి పరమాత్మ సాయిబాబా అడుగుతున్నారు అని. 2 పళ్ళు దాచిపెట్టుకొచ్చారుగా, ఆ 2 పళ్ళు ఏవి అంటున్నాడు. మిగిలిన ఆ 2 పళ్ళు ఏవి అన్నారు. ఆ మాటలు వినగానే ఆ క్షణంలో ఏ పండ్లు అనుకున్న వెంటనే గుర్తుకు వచ్చింది వారికి. తాము బండిలో దాచుకు వచ్చిన 2 మామిడి పళ్ళ గురించి పరమాత్మ సాయిబాబా అడుగుతున్నారు అని. ఆ విషయం వారికి తట్టగానే వాటిని కూడా తీసుకురండి అన్నారు సాయిబాబా. గుర్తొచ్చింది వాళ్ళకి 2 పళ్ళు అక్కడ పెట్టొచ్చామని. వాళ్ళ మనసులోకి ఆలోచన రాగానే వెంటనే వాటిని కూడా తీసుకుని రండి అన్నారు సాయిబాబా. వాటిని కూడా తీసుకుని రండి అన్నారు సాయిబాబా. వెంటనే వారు వెళ్లి తమ కోసం దాచుకున్న ఆ 2 మామిడి పళ్ళను కూడా పరమాత్మ సాయిబాబా ముందు ఉంచారు. బాబా అడిగాడు కదా అని చెప్పి సంతోషంతో ఆ 2 పళ్ళు కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఆ పరమాత్మ సాయిబాబా స్వయంగా ఆ మామిడి పళ్ళన్నింటి ముక్కలుగా కోసి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచారు. భక్తి రసంలో మునిగి ఉన్న ఆ ద్వారకామాయి వాసులంతా మామిడి పళ్ళ మధుర రసాన్ని కూడా అలా కోరారు. పొద్దు నుంచి ద్వారకామాయిల బాబా సన్నిధిలో వాళ్ళు పరమానందంతో కూర్చున్నారు. ఆకలి దప్పులు వాళ్ళకి పట్టకుండా కూర్చున్నారు ఆయన సన్నిధిలో. అందుకని బాబా వాళ్ళకి ముందు వాళ్ళకి పంచారు అవి. ఆ ద్వారకామాయి వాసులంతా మామిడి పళ్ళ మధుర రసాన్ని కూడా అలా కోరారు. ఆ సమయంలో పరమాత్మ సాయిబాబా స్వయంగా మామిడి పళ్ళ ముక్కలు ప్రసాదిస్తే అది మధుర రసం భరితం కాకుండా ఎలా ఉంటుంది? స్వయంగా ఆయన ఇస్తున్నాడు పళ్ళు, వీళ్ళేమో దివ్య సన్నిధిలో కూర్చొని ఆనందం అనిపిస్తూ ఉన్నారు. దానితోడు ఈ మధురమైనటువంటి మామిడి పళ్ళ ముక్కలు వాళ్ళకి లభించినాయి. ఆ సమయంలో పరమాత్మ సాయిబాబా స్వయంగా మామిడి పళ్ళ ముక్కలు ప్రసాదిస్తే అది మధుర రసభరితం కాకుండా ఎట్లా ఉంటుంది?
అవి ఉత్త మామిడి ముక్కలా మరి? ఆ పరమాత్మ సాయి స్వయంగా అనురాగం, ప్రేమ, దయా కలగలిపి తమ చేత్తో పెట్టిన మామిడి ముక్కలు కదా. ఊరికే ఇచ్చాడా బాబా? ఇచ్చినటువంటి ఊరికే ఇస్తాడా? ఎంతో అనురాగం, ఎంతో ప్రేమ, ఎంతో కరుణ అంతా కలిపి, వాత్సల్యం అన్ని కలిపి ఉంటుంది ఆయన ఇచ్చే పదార్థంలోనూ. అవి ఉత్త మామిడి ముక్కలా మరి? పరమాత్మ సాయి స్వయంగా అనురాగం, ప్రేమ, దయ కలగలిపి తమ చేత్తో పెట్టిన మామిడి ముక్కలు కదా. అందుకేగా మరి దూరంగా ఉన్న ఆ 2 పళ్లను కూడా తమ సన్నిధికి తప్పించుకున్నారు. ఏది మిగిల్చకుండా అందరికీ పంచాలని చెప్పి అవి మొత్తం అందరికి పంచారు, అందరితో కలిపి. అందుకేగా మరి దూరంగా ఉన్న ఆ 2 పళ్లను కూడా తమ సన్నిధికి రప్పించుకున్నారు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఆ 2 పళ్ళు కూడా అంత మనకి ఇస్తే పిల్లలు అడుగుతాం, మనం నువ్వు తిన్నావు అని అడగటం మనం ముందు. అలా అనుకున్న బాబా వాళ్ళ కోసం నిజంగా బాబా దాచిపెట్టుకుంటే వాళ్ళు బాబా ఏం అనుకోడు మామూలుగా అయితే. ఎందుకంటే తన బిడ్డ తన కోసం 2 అట్టి పెట్టుకున్నాడు, మిగతా తనకి ఇచ్చాడు, దానిలో అభ్యంతరం ఏముంటుంది? కానీ అందులో ఒక దివ్య రహస్యం ఉంది. అందుకనే ఆ 2 పళ్ళను కూడా బాబా అడిగి తెప్పించుకున్నాడు. భక్తి రసంలో మునిగి ఉన్న ఆ ద్వారకామాయి వసులంతా మామిడి పళ్ళ మధుర రసాన్ని కూడా అలా కోరారు. అందుకేగా మరి దూరంగా ఉన్న ఆ 2 పళ్ళను కూడా తమ సన్నిధికి రప్పించుకున్నారు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఆ మామిడి పళ్ళు కూడా పరమాత్మ సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చాయేమో. మనుషులే కాదుగా, ఏమైనా రావచ్చుగా ఆయన దర్శనానికి. ఆ పళ్ళు కూడా తప్పించుకుంటాయేమో. వాటికి జీవం ఉందిగా. మనం జడ పదార్థం అనుకున్న దానిలో కూడా చైతన్యం ఉంటుంది. మరి అవి ఎందుకు అనుకున్నాయో అట్లా అనుకుందాం మనం. అట్లా ఊహ వచ్చింది నాకు. ఆ మామిడి పళ్ళు కూడా పరమాత్మ సాయిబాబాను దర్శించుకోవటానికి వచ్చాయేమో. సదాశివు తమానీయులు అందుకు నిమిత్త మాత్రులేమో. ఇన్ని లక్షల మామిడి పళ్ళు ఉంటే, ఇన్ని బుట్టలు ఉంటే, ఆ బుట్టలోనే ప్రత్యేకంగా ఆ పళ్ళకే అదృష్టం ఎట్టబట్టింది. పూలు ఉంటాయి, కొన్ని పూలు కవులు రాస్తారు, అవి తప్పిస్తాయి. ఎందుకంటే పరమాత్మ సాయి సన్నిధి పాద సన్నిధిలో ఆయన తల మీద చేరేటట్టు అనుగ్రహం ప్రసాదించు అని ఆ పుష్పాలు కూడా ప్రార్థిస్తాయట. అప్పుడు మనం మామూలుగా వేరే వాటికి వాడే పుష్పాలు ఆ దివ్యం పూజ చేసేటైతే ఆ పూజ చేసిన పుష్పాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. వాటికి జన్మ తరించిపోతుంది. ఆ మొక్క యొక్క జన్మను ఆ పుష్పం యొక్క జన్మ తరించిపోతుందని చెబుతారు. అంటే సన్నిధి యొక్క ప్రభావం, ఎందుకు ఉపయోగపడ్డాయి వాటి ప్రభావం. అందుకని ఈ మామిడి పళ్ళు బాబా దగ్గరికి చేరటం, ఆయన నోట్లోకి వెళ్ళడం, ఆయన సన్నిధికి వెళ్ళటం, ఆయన స్పర్శ పొందటం, ఇదంతా ఆ పళ్ళ అదృష్టమే. ఇన్ని లక్షల పళ్ళు కాస్తే ఆ కొద్ది పళ్ళు ఆ రోజున వాటికి ఆ 20 పళ్ళు 10 పళ్ళకు ఆ అదృష్టం పట్టింది, ఆ ద్వారకామాయికి వెళ్లే అదృష్టం. ఆ మామిడి పళ్ళు కూడా పరమాత్మ సాయిబాబాను దర్శించుకోవటానికి వచ్చాయేమో. సదాశివు తమానేలు అందుకు నిమిత్త మాత్రులేమో. మామిడి పళ్ళలో టెంక ఉండదు, టెంక మళ్ళీ మొక్క అవుతుందిగా, జీవం ఉందిగా దానికి, చైతన్య స్వరూపమే కాదు. అందుకని ఒక జీవి, అది జీవులు రకరకాలుగా ఉంటారు. చెట్లలాగా ఉంటారు, పాముల్లాగా, చెట్లలాగా, మిగతా జీవుల్లాగా చెట్లు కూడా జీవులే అన్నమాట. దర్శించుకోవటానికి వచ్చాయేమో. మనం కూడా కొంతకాలం ఆ వృక్షాల్లాగా కూడా ఉండి ఉంటాం. మనం తర్వాత ఎవల్యూషన్లో మనిషిగా రూపొందించుకుంటూ ఉంటాం అనమాట. సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చాయేమో. సదాశివు తమానేలు అందుకు నిమిత్త మాత్రులేమో. అందుకే వారిద్దరూ అందుకు సమ్మతించకపోయేసరికి అవి బాబాని ప్రార్థించాయి కాబోలు. అన్నిట్లో 2 పళ్ళు దురదృష్టం చేసుకున్నామేమో. ఏరేరు ఆ 2 పళ్ళే చేతికి తగిలినాయి, మరి అవి పక్కన పెట్టాడు. ఆ 2 పళ్ళకి ఎట్లా ఉంటుంది? మిగతా తోటికి వచ్చిన వాళ్ళంతా కూడాను, మనం 10 మంది వెళ్ళాం, 10 మంది బాబా దగ్గరికి వెళ్ళి 2 రానిలేదు అనుకో బయట గేట్ ఆడతకు ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంటుంది. 10 మందిని బయటకు నెట్టి 2 యువతలు పెట్టి తలిపేస్తాడు వాడు. వీళ్ళిద్దరు కుమిలిపోతుంటారు. ఇంకా అలాగే కొద్దిగా మిస్ అయిపోయినా మనం అనుకోవటల్లా అప్పుడప్పుడు జరుగుతుంది ప్రతి వాళ్ళకి. ఎందుకంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి హారతికి వెళ్ళేటప్పుడు. కట్టని కట్టేసి ఎక్కడొక్కడ కట్ చేసేస్తాడు లైను. ఆ లైన్లో మన బృందంలో వాళ్ళు 2 బయట ఉండిపోతారు ఒక్కోసారి. ఇంక వాళ్ళు గేట్ యువతల నుంచి చూస్తుండాల్సిందే మనం లోపల ఉంటే. అట్లా ఇప్పుడు వచ్చింది ఈ మామిడి పళ్ళకి. 10 పళ్ళు వెళ్తే 2 పళ్ళు యువతలు ఉండిపోయినాయి అనమాట. ఇవి తప్పిస్తున్నాయి యువతలు కూర్చొని. అందుకే వారిద్దరూ అందుకు సమర్థించకపోయేసరికి అవి బాబాను ప్రార్థించాయి కాబోలు. ఏంటి బాబా, మమ్మల్ని మాకే కర్మ ఎందుకు పట్టింది? వీళ్ళేంటి మమ్మల్ని ఇట్లా చేశారు, ఇంత దూరం మేము తప్పించి వస్తే. తోటిపల్లింటిని ద్వారకామాయిలో ప్రవేశము, పరమాత్మ సాయి దర్శనము, ఆయన పవిత్ర హస్తస్పర్శ లభించగా తమకు అదృష్టం లేదా? ఏంటి ఆఖరి నిమిషంలో ఇట్ అయిపోయింది? ఇంత దూరం కష్టపడి మనం వస్తే, అందరం కలిసి వస్తే. పరమాత్మ సాయి దర్శనము, ఆయన పవిత్ర హస్తస్పర్శ లభించగా తమకు అదృష్టం లేదా? ఎందుకు వచ్చాయంటే ఆ పరమాత్మ హస్తస్పర్శ కోసం వచ్చాయి అవి. మిగతావా నేను వాటి కోసం తప్పించి మేము వస్తే మమ్మల్ని ఇద్దరిని టాపేసేవేంటి? ఆకర్షణమైన ఈ శిక్ష ఏమిటి? మమ్మల్ని కరుణించరా బాబా అని ప్రార్థించాయి కాబోలు. అంతేగా యువతలు వీడు తప్పించిపోతుంటాడు దర్శనం కాకపోయేసరికి. తోటిపల్లింటికి ద్వారకామాయిలో ప్రవేశము, పరమాత్మ సాయి దర్శనము, ఆయన పవిత్ర హస్తస్పర్శ లభించగా తమకు అదృష్టం లేదా? ఆకర్షణ ఈ శిక్ష ఏమిటి? మమ్మల్ని కరుణించరా బాబా అని ప్రార్థించాయి కాబోలు. బాబా వాటిని కూడా ద్వారకామాయిలోకి పిలిపించుకున్నారు. ఆ పరమాత్మ చర్యలు ఏమిటో, వారి ఆంతర్యం ఏమిటో వారికి ఎరుక. మనవి ఉత్త ఊహలు మాత్రమే. ఇలా ఊహ చేసుకున్నాం మనం. అట్లా తప్పించాయి కాబోలు, అట్లా ప్రార్థించాయి కాబోలు. బాబా వాటిని కూడా వీళ్ళు ఆర్తిగా ప్రార్థన చేస్తే
వాడు గేట్ తీసి ఇద్దరిని కూడా పోండి మీరు కూడా ఇద్దరిని లోపలికి పంపిస్తాడు అప్పుడప్పుడు. అట్లా అనమాట ఛాన్స్, బాబా ఇచ్చే ఛాన్స్. ఒక్కొక్కసారి తలిపేసినా కానీ ఒకళ్ళిద్దరు లోపల పోతుంటారు, తర్వాత వీళ్ళు మొహాలు చూసి పోన్లే అని వదిలేస్తుంటాడు అనమాట. అదేంటంటే బాబా గ్రేస్ అది. ఆఖరణ బయట ఉంచిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు పిలుస్తుంటారు మళ్ళీ లోపలికి. వాళ్ళు ఆ దయ పొందిన వాళ్ళు అనమాట. పోన్లే ఇంత దూరం నుంచి వచ్చాడు బాబా పిలుచుకోవటమే అది, మనం వీళ్ళు పంపించడం కాదు అది. బాబా ఆహ్వానిస్తేనే అట్లా వస్తారు లోపలికి. బాబా వారిని కూడా ద్వారకామాయిలకు పిలిపించుకున్నారు. ఆ పరమాత్మ చర్యలు ఏమిటో, వారి ఆంతర్యం ఏమిటో వారికి ఎరుక, మనవి ఉత్త ఊహలు మాత్రమే. తల్లి తండ్రి గురువు దయము అన్నీ ఆ పరమాత్మ అయినప్పుడు బిడ్డల ఆకలి ఆ తల్లికి తెలియదు. ఏ బిడ్డకు ఎప్పుడు ఎంత పెట్టుకోవాలో ఆ దివ్యజనిని ద్వారకామ్మాయి సాయిమాతకు తెలుసు. మన పిల్లల ఆకలే ఎప్పటికి ఎంత పెట్టుకోవాలో మనకు తెలుస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుంది ఆ దివ్యజని ద్వారకామ్మాయి. అన్నీ ఆ పరమాత్మ అయినప్పుడు బిడ్డల ఆకలి ఆ తల్లికి తెలియదు. ఏ బిడ్డకు ఎప్పుడు ఎంత పెట్టుకోవాలో ఆ దివ్యజన్ని ద్వారకామాయి సాయిమాతకు తెలుసు. అందుకని ఆకలవంగానే అట్లా రప్పిస్తాడు, ప్రసాదం ఏదో రప్పిస్తాడు, గబక్కున వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఆహారం కోసం అంత వ్యాకుల పాటు ఎందుకు సదాశివుకు? అప్పుడు ఉదయం 9 గంటలైంది. ఉదయం నుంచి కొందరు బిడ్డలు ద్వారకామాయిలోనే ఉన్నారు. తనపై భక్తి ప్రేమలతో సన్నిధిని అనిపిస్తూ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టుకుంటున్న అవసరం లేదు. బాబా మాత దివ్యజనని బాబా ద్వారకామాయి, సదాశివు లోపలికి వచ్చాడు, వీళ్ళిద్దరూ 2 దాచిపెట్టుకొని వచ్చారు. ఆ దాచిపెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆకలైనప్పుడు ఆయన ఆహారం పెట్టడం ఆయన నైజం కాబట్టి, ఆ మామిడి పళ్ళు కాబట్టి ఇంకోటి ఏదో బిడ్డలకు ఆకలైనప్పుడు పెట్టుకుంటాడు. అది తెలియజెప్పడానికి కోసం కూడా బాబా మీరు తెచ్చిన కూడా ఇచ్చేసేయండి అని చెప్పాడు. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుందని, ఏం పెట్టాలో ఎప్పుడు పెట్టాలో తెలుసు అని వాళ్ళకి చెప్పడానికి కోసంగా కూడా అట్లా చేసి ఉండొచ్చు. ఉదయం నుంచి కొందరు బిడ్డలు ద్వారకామాయిలోనే ఉన్నారు. తనపై భక్తి ప్రేమలతో సన్నిధిని అనుభవిస్తూ కూర్చుని ఉన్నారు. ఏ బిడ్డకు ఎప్పుడు ఎంత పెట్టుకోవాలో ఆ దివ్యజని ద్వారకామాయికి సాయిమాతకు తెలుసు. ఆహారం కోసం అంత వ్యాకుల పాటు ఎందుకు సదాశివుకు? ఆకలికి తట్టుకోలేమేమో, అప్పుడు ఈ 2 పళ్ళు తినచ్చు అని విడిగా పెట్టుకున్న అంత ఆలోచన అవసరం లేదనమాట. ఉదయం 9 గంటలైంది. ఉదయం నుంచి కొందరు బిడ్డలు ద్వారకామాయిలోనే ఉన్నారు. తనపై భక్తి ప్రేమలతో సన్నిధిని అనుభవిస్తూ కూర్చుని ఉన్నారు. అలా ఖాళీ కడుపుతో తమ బిడ్డలు కూర్చుంటే ఏ దివ్యజన్ని మాత్రం ఎలా ఊరికే ఉండగలదు? పొద్దున్న నుంచి అట్టగా తమ సన్నిధిలో కూర్చున్నారు, ఏం తినకుండా. తెల్లారుతనం ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఊరికే ఉండగలదు. బిడ్డలను చూడంగానే తల్లికి మొదటి గుర్తు వచ్చేది వారి ఆకలి, అన్నం. వారికి ఏదైనా తినడానికి పెడితేనే తల్లి హృదయానికి తృప్తి. ద్వారకామాయి వాసులు తన బిడ్డలపైన బాబాకు మమకారం, తన బిడ్డలకి పెట్టుకోవాలి అనే స్వార్థం. తనేమైనా ఒక పండైన తిన్నాడా? మొత్తం అంతా పనిచేశాడు. పెడితేనే తల్లి హృదయానికి తృప్తి. ద్వారకామాయి వాసులు తన బిడ్డలపైన బాబాకు మమకారం, తన బిడ్డలకి పెట్టుకోవాలి అనే స్వార్థం. తనేమైనా ఒక పండైన తిన్నాడా? లేదు. మమకారం మాటన గొప్ప త్యాగం. అదే బాబా కూడా చెప్తే దివ్యమైన మమకారం అది, మన మమకారం లాంటిది కాకుండా. ఆ మమకారంలో స్వార్థం ఏంటంటే తన పిల్లలకి అందరికి పెట్టుకోవాలి అనేది. అంతా బిడ్డలకే. అదే పరమాత్మ సాయి అంటే. తనకే అంటూ ఏం లేదు, అంతా తన బిడ్డలకే అనమాట. అలా బిడ్డలపై తనకు గల ప్రేమను చూపించారు సాయి. అలా తమకు భక్తుల చర్యలు ఆలోచనలు తెలిసిన విషయం స్పష్టం చేశారు. ఇది చూచిన సదాశివుకు ఆ పరమాత్మ పైన మరింత భక్తిభావం కలిగింది. ఆయన చర్యలని గమనించి ఆయన వచ్చింది ఎందుకు? నేను ఆత్మజ్ఞానం పొందాలి. అది ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బాబా అవతార పురుషుడు అని తెలిసినప్పుడు ఆత్మజ్ఞానం పొందడానికి అతను వచ్చింది. సదాశివుకు ఆత్మజ్ఞానం కావాలి, అందుకే అతను వచ్చాడు. పరమాత్మ సాయిబాబా వద్ద అతను ఉపదేశం పొందాలని వచ్చాడు. అందుకని సాయిబాబా అతనికి ఏం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందో అలా చేసుకునే అవకాశం ఇచ్చారు. రకరకాలుగా వస్తుంటారు కదా బాబా దగ్గరికి. కొంతమంది కష్టాల్లో ఉండి వస్తే కష్టాలు తీరుస్తుంటాడు. ఈతను వచ్చింది ఆత్మజ్ఞానం కోసం. అందుకని ఆత్మజ్ఞానం పొందడానికి ఏమేం చేయాలి అవన్నీ కూడాను అక్కడ కూర్చొని ఆచరింపజేస్తున్నారు బాబా. అందుకని సాయిబాబా అతనికి ఏం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందో అలా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము. ధ్యానానికి నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. బాబా చెప్పినవి ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలో. ధ్యానానికి నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు, లేకపోతే నా రూపాన్ని గురించి చింతన చెయ్యి అని చెప్పాడు బాబా. ఎప్పుడు నగసిక పర్యంతం నా ఆకృతిని గుర్తుపెట్టుకో అని చెప్పాడు. నా గురించి అహర్నిశలు యోచించు. అలా ధ్యానిస్తే మనసు ఆ ఒక్క విషయం మీదే నిలిచిపోతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానించే క్రియ 3 ఏకమైపోతాయి. త్రిపుటి నశిస్తుంది. మూడు కూడా ఏకమైపోతాయి. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానించే క్రియ ఈ 3 ఏకమైపోతాయి. అప్పుడు బ్రహ్మ సమరత కలుగుతుంది.
అని చెప్పిన పరమాత్మ సాయిబాబా సదాశివుతో అలా చేయించారు. ఈ ముగ్గురు మూడు చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందని అప్పుడప్పుడు బాబా చెబుతుండేవాళ్ళు. అది ఇప్పుడు సదాశివ ఆత్మజ్ఞానం కోసం వచ్చాడు కాబట్టి అతని చేత ఆచరింపజేస్తున్నాడు వాచ చెప్పకుండానే. అలా సాయిబాబా సదాశివుతో అలా చేయించారు. సదాశివు తమ సన్నిధికి రాగానే తాము సర్వజ్ఞులనే విషయం వారికి రూఢి చేశారు. మొట్టమొదటి రాగానే అంతా తెలుసు, నాకు 2 మామిడి పళ్ళు దాచుకుని ఇచ్చిన విషయం తెలుసు అని చెప్పి తమకు తెలియని మరుగుపరచనిది ఏది లేదని చెప్పారు. మొట్టమొదట తమ సన్నిధికి రాగానే తాము సర్వజ్ఞులనే విషయం వారికి రూఢి చేశారు. పరమాత్మ సాయిబాబా సర్వజ్ఞత, భక్తులపై బాబా ప్రేమ చూస్తూ కూర్చున్న సదాశివు తమానేలు అలానే ద్వారకామాయిలో సాయిబాబా ఎదురుగానే కూర్చుండిపోయారు. 2 విషయాలు అర్థమయ్యాయి వాళ్ళకి. భక్తుల మీద అపార ప్రేమ అనే విషయం అర్థమైంది. అదేగాక ఏదైనా సరే దాచిపెట్టిన బాబాకు తెలుస్తుంది అని చెప్పి సర్వజ్ఞత్వం అర్థమైంది. ఈ 2 విషయాలు అర్థమయ్యేటప్పటికే ఎక్కువ భక్తి కలిగింది వాళ్ళకి. అలా ద్వారకామాయిలో సాయిబాబా ఎదురుగానే కూర్చుండిపోయారు. ఇంకా ఒక అనుభూతి కలిగింది ఈ 2 విషయాలు అప్పటికే. అందుకని ఇంకా అక్కడే కూర్చున్నారు. తమానేలో అలా ద్వారకామాయిలో సాయిబాబా ఎదురుగానే కూర్చుండిపోయారు. సదాశివు నిజానికి ఆత్మజ్ఞానం కోరి వచ్చాడు. ఆత్మజ్ఞానం కోరిన వాడు ఏమి చేయాలో అవి బాబా చేయిస్తున్నారు. మొదట సర్వసమర్పణ చేయాలి. ఎవరన్నా వచ్చినప్పుడు ముందు సర్వం ఆయనకు సమర్పించాలి. ఆత్మజ్ఞానం కోరి వచ్చేవాడు 2 కట్టెలు సమితలు పట్టుకొని వస్తాడు గురువు దగ్గరికి. మొట్టమొదట ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానం కోరి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు సమితలు పట్టుకొని వస్తారు. వాళ్ళు వచ్చి నాకు ఆత్మజ్ఞానం కావాలి, విద్య నేర్పించని అడుగుతారనమాట వాళ్ళని. మొదట సర్వసమర్పణ చేయాలి. కనీసము దర్శించిన క్షణాన్నైనా తన దగ్గర ఉంచుకున్నదంతా సమర్పించాలి. తను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించుకోవడానికి తెచ్చిన పళ్ళైనా అన్నీ సమర్పించవద్దా? మిలాలిప చరిత్రలో చూస్తుంది మనకు స్పష్టంగా చెబుతారు. మిగతా చోట్ల అపురాణాలు అక్కడక్కడ రాజులు ఋషుల దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానం అనుగ్రహం కోసం వచ్చినప్పుడు వాళ్ళన్నీ ఎన్నెన్నో కోరటం, అది వాళ్ళు సమర్పించడం, వీళ్ళు విద్యను వాళ్ళకి చెప్పడం, ఇదంతా మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అట్లా మిలారేప చరిత్రలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆఖరణ మొత్తం సమర్పించాల్సింది ఉపదేశం ఇవ్వాలంటే. లేకపోతే లేదంటే పోయి సంపాదించుకు రామ అంటాడు. కానీ ఆ దక్షిణ మాత్రం చాలా సర్వసమర్పణ మాత్రం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం ముఖ్యంగా. అందుకని సర్వసమర్పణ చేయాలి. మొదట సర్వసమర్పణ చేయాలి. కనీసం దర్శించిన క్షణానైనా తన దగ్గర ఉన్నదంతా అయినా సమర్పించాలి. మా మిలారేప కంటే సీనియర్ శిష్యుడు గోగ్డంగ్ చుడోర్ అని ఉంటాడు. ఆయన గురువు అంతటి వాడు. దాదాపుగా ఆఖరి ఉపదేశం ఒకటి మిగిలిపోతుంది ఆయన చెప్పాల్సింది. ఇంకా ఒక్క ఉపదేశం ఉంటే గురువంతుడు వాడైపోతాడు అనమాట. ఒక్కటి కొరం ఉంటుంది. ఆ ఉపదేశం క్రతువు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి రోజున చేస్తూ ఉంటారు. అలాంటి ఉపదేశ క్రతువు వచ్చిన రోజున గోగ్డన్కి అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఆ మార్ప గారు కబురు చేస్తాడు, మీకు పలానా రోజున ఉపదేశం చేస్తానని చెప్పి. అప్పుడు వాళ్ళు బయలుదేరతారు. ఈ గోగ్డన్ గారు బయలుదేరతాడు. ఏంటి ఉన్నది మొత్తం ఆయన సంపద అంతా కూడాను వాటి మీద ఎక్కించుకొని, కొన్ని రోజులు పడుతుంది ప్రయాణం, మొత్తం ఎక్కించుకొని వస్తాడు. మొత్తం అంతాను ఎక్కించుకొని వచ్చి ఆయన దగ్గర సమర్పణ చేస్తాడు. రేపు ఉపదేశం అనగా ఇవాళ ఆయన కూర్చొని అడుగుతాడు, అన్నీ తెచ్చావా, అన్నీ సమర్పించావా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు గుర్తొస్తుంది ఆయనకి, లేదండి ఒక కుంటి మేకను మాత్రం తీసుకురాలేదు అని చెబుతాడు. ఆయన పరివారంలో మిగిలిపోయింది. కుంటిది ఇన్ని మైళ్ళు ఏం ప్రయాణం చేస్తుంది, పోన్లే ఒక్క కుంటిది ఏమడుగుతాడు గురువుగారు అని చెప్పి దాన్ని మాత్రం వదిలేసి వస్తాడు. వచ్చేటప్పటికే అని చెబుతాడు. మరి నిజం చెప్పాలి గురువుగారికి, ఒక కుంటి మేకను అది రాలేదని వదిలేసి వచ్చాను గురువుగారు అంటాడు. పోయి అది కూడా తీసుకురా పో అంటాడు. అప్పుడే ఉపదేశం ఇస్తానంటాడు. పోయి ఇన్ని మైళ్ళు మళ్ళీ వెళ్ళి దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చి ఆయన ముందు పెడితే అప్పుడు ఇస్తాడు ఉపదేశం. అట్లా ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కోరే వాళ్ళ దగ్గర అలా చేయించుకుంటారు. దానిలో ఎంతో వాళ్ళకి వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎక్కువ సాధన చేయకుండానే వాళ్ళకి అనుగ్రహం లభిస్తుంది అట్లా చేస్తే. శారీరక శ్రమ మనం ఇవన్నీ సర్వసమర్పణ చేస్తున్నప్పుడు తక్కువ సాధనతో ఎక్కువ ఫలితం వచ్చే సూత్రాలు అనమాట అవి. అందుకని వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. అట్లా సర్వసమర్పణ చేయాలి. ఈయన ఏం చేశాడు, ఆత్మజ్ఞానం కోసం వచ్చిన వాడు పళ్ళన్నీ బుట్ట ఇయ్యందు మరి ఇలా 2 పళ్ళు దాచుకున్నాడు మళ్ళీ అందుకోసమని. అందుకని ఆ 2 పళ్ళు కూడా తీసుకురా నేర్పుతున్నాడు అనమాట. ఏం చేయాలి సర్వసమర్పణ. కనీసం దగ్గర అమ్మడి తెచ్చిన వాళ్ళని ఇవ్వద్దు, 2 మొత్తం ఆస్తిపాస్తులు రాసిపోయినా కానీ అదనమాట. అతను మొదట సర్వసమర్పణ చేయాలి. కనీసం దర్శించిన క్షణాన్నైనా తన దగ్గర ఉంచుకున్న దాన్నైనా సమర్పించాలి. ఆ క్షణంలో ఏముందో అదంతా సమర్పించాలి. తను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించుకోవడానికి తెచ్చిన పళ్ళైనా అన్నీ సమర్పించవద్దా? అందుకే తన కోసం దాచుకున్న పళ్ళు కూడా అడిగి తీసుకున్నారు. సద్గురు భరద్వాజ మాస్టర్ గారు సిద్ధి వెళ్ళినప్పుడు తన దగ్గరున్న డబ్బంతా హుండీలో వేశారు. మాస్టర్ గారు తన దగ్గర ఆ క్షణాన ద్వారకామాయిలకు వెళ్ళినప్పుడు ఆ క్షణాన ఉన్నదంతా కూడాను హుండీలో వేసి నమస్కరించుకున్నారు. సద్గురు భరద్వాజ మాస్టర్ గారు సిరిది వెళ్ళినప్పుడు తన దగ్గరున్న డబ్బంతా హుండీలో వేశారు. దౌన్య మహర్షి తన శిష్యుడు ఉపమన్యువును భిక్షాన్నమంతా తనకే సమర్పించమంటాడు. భిక్ష చేసి గురువుకు పెట్టాలి, తను తినాలి. ఆయన కొంత మిగుల్చుకొని కొంత గురువుకి ఇస్తాడు, తినడానికి ఉంచుకుంటాడుగా. నువ్వు అది ఉంచుకోవద్దు, అది కూడా నాకే ఇవ్వమంటాడు.
అతను ఆవు పాలు తాగుతుంటే అవి తాగద్దని నిషేధిస్తాడు. ఆకలికి తాళలేక జిల్లేడు పాలు తాగి కంటి చూపు పోగొట్టుకున్నప్పుడు వచ్చి అనుగ్రహించి అశ్విని దేవతలు ప్రార్థించమని చెప్పి చూపు తెప్పిస్తాడు. ఏది కూడా తన దగ్గర ఉంచుకోకుండా మొత్తం పాలు కూడా తాగనేడు, అట్లా ఉంటాడు. ఒక్కసారి వాళ్ళకి ఆత్మజ్ఞానం ప్రదర్శించడానికి కావాల్సిన లోపల సంసిద్ధతని ఏర్పరచడానికి కోసం అవన్నీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అలా సద్గురువులు దైవం మీద ఆధారపడటం నేర్పిస్తారు శిష్యులకు. జేబులో ఏం లేకపోతే ఎవరి మీద ఆధారపడటమేహా? దైవం మీద ఆధారపడటమేహా, దైవమే గతి. అప్పుడు మనకి ఆ దైవం మీద ఆధారపడటం కొన్ని రోజులైనా తెలుస్తుంది మన దగ్గర ఏమీ లేనప్పుడు. అందుకని సర్వసమర్పణ చేయించుకుంటారు అక్కడ వాళ్ళు. అలా సద్గురువు దైవం మీద ఆధారపడటం నేర్పిస్తారు శిష్యులకు. పరమాత్మ సాయిబాబా సదాశివు తన కోసం దాచుకున్న పళ్ళను కూడా అడిగి ఇప్పించుకున్నారు. సంతోషంగా సమర్పించారు ఆ భక్తులు. బాబా అడిగాడు ఇంతే చాలని చెప్పి ఆ 2 పళ్ళు కూడా తెచ్చి సమర్పించుకున్నారు. అవన్నీ ముక్కలు ముక్కలుగా కోసి ద్వారకామయులైన భక్తులందరికీ పంచారు పరమాత్మ. పరమాత్మ చర్యలు సదాశివుకు ఆనందాన్ని కలిగించాయి. అవి 2 కూడా తన కోసం తీసుకోవాలా, అవి కూడా పంచేశాడు. నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అన్నారు సాయి. సదాశివుకు ద్వారకామాయిలో బాబా చర్యలు చూస్తుంటే ఆనందం కలిగింది. ఇవన్నీ బాబా చేస్తుంటే ఒక్కొక్క విషయం అర్థమై లోపల పరమానందం కలుగుతున్నది ఆయన సన్నిధి వల్ల. బాబా ఏం చెప్పాడు? ఆత్మజ్ఞానానికి నన్ను ఆనందంగా ధ్యానించు అన్నాడు. ఆ ఆనందం ద్వారకామాయిలో ఇన్ని గంట కూర్చున్నప్పుడు గంటకి లోపల ఆనందం పెరుగుతున్నది, ఎందుకంటే ఆయన సన్నిధి ప్రభావం వల్ల. అందుకని కేవలం ఆనందంగా ధ్యానించు అనే సూక్తి ఆచరింపబడుతూ ఉంది అక్కడ కూర్చుంటే సదాశివుకు. నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అన్నారు సాయి. సదాశివుకు ద్వారకామాయిలో బాబా చర్యలు చూస్తుంటే ఆనందం కలిగింది. ఆనందంగా వారి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. బాబా చెప్పిన ఒక సూక్తి ఆచరింపబడుతూ ఉంది అప్పుడే ఆయన జీవితంలో. ఆనందంగా వారి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. నగసిక పర్యంతం నా ఆకృతిని నిరంతరం గుర్తుపెట్టుకో అన్నారు బాబా. సదాశివుడు ద్వారకామాయిలో కూర్చొని ఆ పరమాత్మ మానవాకారం సాయిని తిలకిస్తూ కూర్చున్నాడు. అంతేగా ఎదురు కూర్చుంటే నగసిక పర్యంతం చూస్తూనే ఉంటాడుగా మరి బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు. అట్లా నగసిక పర్యంతం చూస్తున్నాడు, కేవలం ఆనందంగాను ధ్యానిస్తున్నాడు. ఆత్మజ్ఞానానికి కలిసిన 2 కూడాను ఆయన సదాశివు ఆచరణలోకి తెస్తున్నారు బాబా. సదాశివు ద్వారకామాయిలో కూర్చొని ఆ పరమాత్మ మానవాకారం సాయిని తిలకిస్తూ కూర్చున్నారు. ఆ రూపం అతని హృదయ పలకం మీద ముద్రించుకుపోతుంది. అంటే ఆత్మజ్ఞానం సాధించి పెట్టే ధ్యానం అతనిలో మొదలైందన్నమాట. సన్నిధిలో ఆయన చర్యలు, ఆయన ప్రేమ చూస్తుంటే ఆనందం కలిగింది. ఆ ఆనంద క్షణాలు అనుభవిస్తూ ఆయన చూస్తూ కూర్చున్నాడు. చూస్తూ కూర్చునేటప్పుడు నగసిక పర్యంతం ఆయన ఆకృతి అంతఃకరణలో ముద్రించుకుపోతుంది. అందుకని ఇటు కేవలం ఆనందంగా ధ్యానించు అనేది, అటు నగసిక పర్యంతం ఉన్న ఆకృతిని గుర్తుంచుకు అనేది 2 కూడాను అనుభవంలోకి వస్తున్నాయి ఆయనకి. సదాశివు ద్వారకామాయిలో కూర్చొని ఆ పరమాత్మ మానవాకారం సాయిని తిలకిస్తూ కూర్చున్నాడు. ఆ రూపం అతని హృదయ పలకం మీద ముద్రించుకుపోతూ ఉంది. క్షణక్షణం ఆ రూపం మన అంతఃకరణలో ముద్రించుకుపోతూ ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానం సాధించి పెట్టే ధ్యానం అతనిలో మొదలైందన్నమాట. అలా ధ్యానం నేర్పించి మొదలు పెట్టించారు బాబా. అక్కడే ధ్యానం నేర్పడం, అక్కడే మొదలు పెట్టడం, ధ్యానంలో కూర్చుండిపోయాడు. ధ్యానం ఆచరణ మొదలైందనమాట. మనం కూడా ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు పట్టాన బయటికి రాకుండా ఉండేది అదే. మనకు కూడా ఇదే అనుభవం అవుతుంది. ఆ పరమానందం అనుభవిస్తుంటాం, నగసిక పర్యంతం చిత్రపట రూపంలో ఉన్నటువంటి బాబాని చూస్తూ కూర్చుంటాం. అప్పుడు ఈ 2 స్థితులు మనకు కూడా అనుభవం అవుతాయి అనమాట. అందుకని ధ్యానం ఒకళ్ళు నేర్పాల్సిన పని లేదు. బాబానే ద్వారకామాయిలో మనకి ఆ ధ్యానం నేర్పిస్తూ ఉంటారు ఎప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే. అలా ధ్యానం నేర్పించి మొదలు పెట్టించారు బాబా. 2 గంటలు గడిచేసరికి అతనికి ఆకలైంది. కూర్చుంటే ఆ పరమానందంలో ధ్యానం అభ్యసిస్తూ కూర్చున్నాడు అనమాట. తను తెలియకుండానే ధ్యానాభ్యాసం చేస్తూ కూర్చున్నాడు ఆయన. 2 గంటలు గడిచేసరికి అతనికి ఆకలైంది. నిజానికి అతనికి ఉదయం 9 గంటలకే భోజనం చేసే అలవాటు. కొంతమంది ఉద్యోగస్తులకు పొద్దున్న 9-9:30కే భోజనం చేసి ఆఫీస్కి వెళ్తుంటారు. అట్లాంటి అలవాటు ఈయనకి కూడాను. 2 గంటలు గడిచేసరికి అతనికి ఆకలైంది. నిజానికి అతనికి ఉదయం 9 గంటలకు భోజనం చేసే అలవాటు. అలాంటిది ఆ రోజు ఉదయం 11 గంటల దాకా ద్వారకామాయిలోనే కూర్చున్నాడు. అప్పుడు అతనికి ఆకలి అనిపించింది. రోజు 9 గంటలది ఇవాళ 11 దాకా ఆకలి కాల. అదొక అదృష్టం. ఆ స్థితి అనిపిస్తూ ఉండడం వల్ల 11 గంటలకు కొంచెం ఆకలి అనిపించింది. అప్పుడు ఆకలి అనిపించింది, మనసు ఆహారం వైపు పీకుతోంది. లోపల ఆత్మారావుడు గోల్ చేసేటప్పటికే గబుక్కని వెళ్ళి టీ నీళ్ళు తాగొద్దామని మనం అనుకోవట్లా, ద్వారకామాయిలో కూర్చొని మళ్ళీ వచ్చి కూర్చుంటుంటాం అనమాట. అట్లా ఇంకా తాళలేనప్పుడు ఒక్కోసారి బయటకు వెళ్తుంటాం. అప్పుడు అతనికి ఆకలి అనిపించింది, మనసు ఆహారం వైపు పీకుతోంది. అతని హృదయము అంతరాత్మ అక్కడి నుంచి కదలనని మొరాయిస్తుంది. మనసు ఉండాలని సంకల్పం, బాబా దగ్గర విడిచి వెళ్ళటం ఇష్టం లేదు, అయినా లోపల ఆకలి గోల్ చేస్తోంది. అతని హృదయం అంతరాత్మ అక్కడి నుంచి కదలనని మొరాయిస్తోంది. అప్పుడు పరమాత్మ సాయిబాబా అతనిని ఆ స్థితిలో మరికొంతసేపు ఉంచదలిచారు.
ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఆ ధ్యానాభ్యాసంలో ఇంకా కొంతసేపు ఉంచాలి అని బాబా ఉద్దేశం. అప్పుడు పరమాత్మ సాయిబాబా అతన్ని ఆ స్థితిలో మరికొంతసేపు ఉంచదలిచారు. ఏ స్థితిలో అంటే అతను అనుభవించేటటువంటి ధ్యాన స్థితిలో ఇంకాసేపు కూర్చోబెడదామని ఆయన ఉద్దేశం. ఎవరో భక్తులు పాలకోవా తెచ్చి పరమాత్మ సాయికి సమర్పించగానే ఒక పాలకోవా బిళ్ళను సదాశివ ఒడిలో పడవేశారు సాయి, పరమాత్మ సాయి. ఇంకా ఆకలి ఎక్కువైతే ఇదంతా డిస్టర్బ్ చేసుకుని వెళ్ళిపోతాడు బయటికి ఏదైనా తిని రావటానికని. అందుకని ఏం చేశాడు, అతను కదలకుండా ఉంటానికని ఎక్కువ ఆకలి రైజ్ అయినప్పుడు గబక్కున ఒక పాలకోవా బిళ్ళ ఇచ్చాడు. ఇంకా స్థిమితపడి కూర్చుంటాడు అనమాట మళ్ళీ కాసేపు పాలకోవా తినేసి. అందుకని ఆయన ఇచ్చింది డిస్టర్బ్ కాకుండా బయటికి వెళ్లకుండా ఉండటాని కోసంగా. ఎవరో భక్తులు పాలకోవా తెచ్చి పరమాత్మ సాయికి సమర్పించగానే ఒక పాలకోవా బిళ్ళను సదాశివ ఒళ్ళో వేశారు. అంటే ఇది తిని కూర్చోరని ఆయన అప్పుడే వెళ్ళొద్దు అని అర్థం అనమాట. పరమాత్మ సాయి సదాశివ గబాలను దాన్ని తీసుకుని తినేద్దాం అనుకున్నాడు. ఆకలి ఎక్కువ, తినడానికే ఇచ్చింది బాబా నిజంగానే, దాన్ని అందుకుని తినేద్దాం అనుకున్నాడు. అయితే వెంటనే అతనికి మమకారం స్వార్థం అడ్డం వచ్చాయి, మళ్ళీ వచ్చి పడ్డాయి ఇవి. బాబా ప్రసాదం, దివ్య ప్రసాదం, పరమాత్మ చేతుల మీదుగా ఇచ్చినప్పుడు దివ్య ప్రసాదం కదా. మరి గబక్కున ఆకలి వల్ల నోట్లో వేసుకుపోయి ఆగిపోయాడు పట్టుకొని. ఎందుకు ఆగిపోయాడు అంటే భార్య పిల్లలు గుర్తొచ్చారు ఇంటి దగ్గర, అందుకు ఆగిపోయాడు తినకుండా. బాబా ప్రసాదం చేతిలో పడగానే తిందాం అనుకున్నాడు, కానీ వెంటనే భార్య పిల్లలు గుర్తొచ్చారు. అరే ప్రసాదం ఒక్కడిని నేను తినిస్తే వాళ్ళకి ఎట్లా దక్కేది, ముందు వాళ్ళకి పెట్టాలి. భార్య పిల్లలు గుర్తు వచ్చారు, తన ఆకలిని చంపుకున్నాడు. కాసేపు వచ్చుకుంటే ఎంత వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళి వాళ్ళకి పెడదాం ఈ దివ్య ప్రసాదాన్ని అనుకున్నాడు అనమాట. తన ఆకలి చంపుకున్నాడు, దాన్ని వారి కోసం దాచబోయాడు. ఇంటికి తీసుకెళ్ళాలి, అది ప్రసాదం వాళ్ళకి అందించాలి, అందుకని దాచిపెట్టుకోబోయాడు. మమకారం మాటను త్యాగం. నిజంగా ఆకలిస్తున్నది, తినాలి తను, కానీ ఏం చేశాడు, ఆపుకున్నాడు అంతా. దాన్ని ఏమంటారు మరి, మమకారం మాటను త్యాగం. మమకారం మాటను త్యాగం. అప్పుడు బాబా అది నీకు ఇచ్చింది అలా పట్టు కూర్చోటానికి కాదు అన్నారు. వాళ్ళ కోసం కాదరా, నీకోసం నేను తినటానికి ఇచ్చాను, తినేసి అంటున్నాడు ఆయన. అది నీకు ఇచ్చింది అలా పట్టు కూర్చోటానికి కాదు అన్నారు. అప్పుడు సదాశివు ఆ పాలకోవా బిళ్ళని తినేశాడు. అప్పుడు అతనికి సగం ఆకలి తీరింది, ఇంకా పూర్తిగా తీలా. ఆ తర్వాత బాబా మరో పాలకోవా బిళ్ళను అతని వైపు విసిరారు. రెండోది కూడా తినమనే బాబా ఉద్దేశం. అప్పుడు అతనికి మరలా ఇల్లు గుర్తొచ్చింది. రెండోది మొదటి తనకని, రెండోది ఇంట్లో వాళ్ళకని అనుకున్నాడు అనమాట ఆయన. ఆ తర్వాత బాబా మరో పాలకోవా బిళ్ళను అతని వైపు విసిరారు. అప్పుడు అతనికి మరలా ఇల్లు గుర్తొచ్చింది. మొదటి తనకు, రెండోది ఇంటికి అని బాబా ఇచ్చారనుకొని అలాగే తినకుండా ఉంచుకున్నాడు. అప్పుడు పరమాత్మ సాయి ఆ రెండో పాలకోవా బిళ్ళను కూడా తినమన్నారు. ఎందుకంటే లోపల ఆకలి అవుతుంటే డిస్టర్బ్ అయిపోతుంది, ధ్యానం కుదరదు, అందుకని బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకని ఆ సగం ఆకలి కూడా తీర్చడానికి ఇంకో బిళ్ళ ఇచ్చాడు ఆయన. ఆ సాయి ఆ రెండో పాలకోవా బిళ్ళను కూడా తినమన్నారు. పరమాత్మ ఆజ్ఞానుసారంగా ఆ రెండో పాలకోవా బిళ్ళను కూడా తిన్నాడు. అప్పుడు అతనికి పూర్తిగా ఆకలి తీరింది. అప్పటికి స్థిమిత పడ్డాడు. స్థిమిత పడితే ఇంకో 2 గంటలో ఇంకా ఎక్కువసేపు ద్వారకామాయిలాని సన్నిధిలో గడపడానికి స్థిమితం చిక్కుతుంది ఆయనకి. ఆకలి బాధ తీరటంతో అతనికి ద్వారకామాయి నుంచి లేచి వెళ్లాల్సిన అవసరం తీరిపోయింది. ఆకలి అవుతుంటే బయటికి వెళ్ళి అతను తిని రావాలనుకునేవాడు, ఇప్పుడు ఆకలి లేదు, అందుకని ఇంకా అట్లాగే కూర్చున్నాడు. ఆకలి బాధ తీరటంతో అతనికి ద్వారకామాయి నుంచి లేచి వెళ్లాల్సిన అవసరం తీరిపోయింది. అలాగే సాయి సన్నిధిలో కూర్చుండిపోయాడు. చూచే తాను, చూడబడే బాబా, చూడటం అనే క్రియను మరచి అతను తాను మర్చిపోయాడు. ఎక్కువసేపు అట్లా కూర్చునేటప్పటికి ఆయన సన్నిధిలో ఇందాక బాబా చెప్పినట్టుగా చూచేవాడు చూచేది త్రిపుటి నశించిపోయి ఆ పరమానందంలో ఉన్నాడు అతను. చూడబడే బాబా, చూడటం అనే క్రియ, చూచే తాను. మనం ధ్యానం చేస్తున్నప్పుడు బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు ఈ 3 ప్రక్రియలు జరుగుతుంటాయి. బాబా, మనం మధ్యలో చూడటం అనేటువంటి ప్రక్రియ. చూచే తాను, చూడబడే బాబా, చూడటం అనే క్రియ మరచి అతను తాను మర్చిపోయాడు. ద్వారకామాయి పవిత్రతను, సాయి సన్నిధి ప్రభావాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అట్లా మైమరిపోయి ఆ సన్నిధి ఆనందాన్ని అనుభవిస్తూ అలా కూర్చుండిపోయాడు. అలా కాలం గడిచిపోయింది. ఉదయం 9 గంటలకు ద్వారకామాయిలో అడుగుపెట్టిన వాడు రాత్రి 9 గంటల దాకా అలా సాయి వెంటనే ఉంటూ సాయి సన్నిధిలోని ఉండిపోయాడు. ఇంకా మరో ఆలోచన లేకుండా బాబా దగ్గరే. బాబా బయటికి వెళ్తే ఈయన కూడా ఆయన వెంబడి వెళ్ళటం, సన్నిధి అనిపిస్తూనే ఉంటాం. అలా రాత్రి 9 గంటల దాకా అలా సాయి వెంటే ఉంటూ సాయి సన్నిధిలోనే ఉండిపోయారు. రాత్రి 9ంటికి పరమాత్మ సాయి బాలాభాటి అనే మరో భక్తిని పిలిచి సదాశివుకు, తమానేలకు ఆ రోజు వారి ఇంట్లో ఆతిథ్యం ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకంటే 9 అయితే బాబా ఇంకా అందరిని పంపించేస్తారు, ఊదించి పంపించేస్తారు. తను ఇంకా ద్వారకామాయిలో పడుకుంటాడు అనమాట. అందుకని ఆఖరి నిమిషం దాకా అక్కడే ఉంచేసి బాబాయ్ వాళ్ళని పంపిస్తున్నాడు. వీళ్ళు మరి పొద్దు నుంచి ఏమో ఏర్పాటు చేసుకోలేదుగా, ఈ సన్నిధిలోనే ఉన్నాడుగా, అందుకని ఒక భక్తుడికి పిలిచాడు. వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇవ్వని చెప్పారనమాట. అందుకని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తున్నాడు బాబా. ఆ తమాలేరుకు ఆ రోజు బాలాభాటి అనే మరో భక్తుని పిలిచి
సదాశివుకు తమ్మానేలకు ఆ రోజు వారి ఇంట్లో ఆతిథ్యం ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చారు. అప్పటిదాకా పరమాత్మ సన్నిధిలో పరమానందం అనిపిస్తున్న సదాశివు తమ్మానేలు ఇద్దరు రాత్రి భోజనం గురించిన ఆలోచనే లేకుండా కూర్చున్నారు. మధ్యాహ్నం భోజనం 2 పాలకో బిళ్ళతో అయిపోయింది. రాత్రి భోజనం సంగతి కూడా ఏం పట్టించుకోలే, ఇంకా సన్నిధి వదులుకోవటం ఇష్టం లేక ఇద్దరు రాత్రి భోజనం గురించిన ఆలోచనే లేకుండా కూర్చున్నారు. రాత్రి మసీదులో పరమాత్మ సాయిబాబా తనతో పాటు ఉండటానికి ముగ్గురిని అనుమతించేవారు. తాత్యా, శ్యామ, మహల్సాపతి ఈ ముగ్గురికే ఆ అదృష్టం దక్కింది. ఈ ముగ్గురు తప్ప ఇక అందరూ పొద్దుపోయాక పరమాత్మ సాయి వద్ద సెలవు తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోయేవారు. పరమాత్మ సాయి అప్పుడు అందరినీ పలకరిస్తూ తనకు నమస్కరించుకుంటున్న భక్తుల చేతుల నిండా ఊదీ పోసి పంపేవారు. అలానే సదాశివును అతని బంధువు తమాలేను బాలాభాటే ఇంటికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చారు. రాత్రి పొద్దుపోయిన సమయంలో తమ కోసం మరలా వంట చేయాల్సి వస్తుందని, తమకు చాలా శ్రమ ఇస్తున్నామని బాలాభాటేతో చెబుతున్న ఆ ఇద్దరు భక్తులతో అంతకు మించిన మరో విషయం వారికి చెప్పారు బాలాభాటేతో పాటు బాబా వెళ్ళమన్నాడుగా, అందుకని ఇద్దరు వెళ్ళారు. వెళ్తుంటే దోవలో ఊరినే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు కదా అని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, అరే ఇంత పొద్దుపోయిన సమయంలో మీకు ఇబ్బంది పెడుతున్నాం మీ ఇంటికి వచ్చి అని చెప్పి వీళ్ళు అన్నారు. అన్నప్పుడు బాలాభాట చెబుతున్నాడు, ఉదయం బాలాభాటేతో బాబా వీళ్ళు రాకముందు బాలాభాటే దర్శనం చేసుకున్నాడు. దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు, ఈ రోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను, వంట సిద్ధం చేసి ఉంచు. అప్పటికి ఇంకా సదాశివ తమానేలు రాకముందే బాలాభాటే ఈయన దర్శనానికి వచ్చాడు. వచ్చినప్పుడు చెబుతున్నారు బాబా, ఈరోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను, వంట సిద్ధం చేసి ఉంచు అని చెప్పారట. పరమాత్మ సాయి స్వయంగా తమ ఇంటికి వస్తున్నందుకు సంతోషించిన బాలాభాటే బాబా వస్తుంటే ఆయన వెంట శ్యామ, మహల్సాపతి లాంటి భక్తులు ఒకరిద్దరైనా వస్తారని మరో ఇద్దరికి కూడా వంట చేసి సిద్ధం చేసి ఉంచారట. బాబా వస్తుంటే ఎవరన్నా ఒకరిద్దరు వెంట వస్తారుగా, అందుకని 2-3 వంట చేసి రెడీగా అట్టే పెట్టాడు ఆయన. భక్తులు ఒకరిద్దరైనా వంట చేసి సిద్ధం చేసి ఉంచారట. ఇప్పుడు తీరా పరమాత్మ సాయి వీళ్ళిద్దరిని తన ఇంటికి పంపేసరికి వీళ్ళు వస్తున్నట్టు పరమాత్మకు ముందే తెలుసని, అంటే తనే వారిని తన సన్నిధానానికి లాగుతున్నానని వారికి రాత్రిపూట ఏర్పాటు కూడా ముందే చేసి ఉంచారన్నమాట. తన భక్తులు తనే లాక్కుంటానని చెప్పాడుగా, అట్లా ఇద్దరిని లాక్కొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా బాబాని ముందు అమర్చి పెట్టాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ వారికి రాత్రి భోజనం కూడా ముందే ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. బాలాభాటేకు తానే వస్తున్నట్టు చెప్పి భక్తులను పంపటంలో సర్వజీవుల్లో తన్నే చూడమనే బోధ ఆచరించడం నేర్పుతున్నారన్నమాట. ఒకసారి గురుభక్తులు మనకి ఇంటికి వచ్చినప్పుడు ఆయనే వచ్చినట్టుగా మనం ఆదరించి వాళ్ళ సత్కారం చేస్తూ ఉంటాం. అదే పద్ధతిలో బాబా నేనే వస్తానని చెప్పి భక్తులు పంపించినప్పుడు వీళ్ళకి పరమానందం కలుగుతుంది. బాబా స్వరూపాలుగా తన ప్రతినిధులుగా వీళ్ళని పంపించాడని చెప్పి వాళ్ళని ఎంతో ఆదరంగా చూస్తాడు ఆయన. భక్తులు పంపటంలో సర్వజీవుల్లో తన్నే చూడమనే బోధ ఆచరించడం నేర్పుతున్నారు బాబా. సదాశివు మరియు తమానేలు ఇద్దరిని కూడా పరమాత్మ సాయిబాబా తమ ఇంటికి వస్తే ఎలా భక్తి శ్రద్ధలతో ఆయనకు భోజనం పెడతాడో అంతటి ప్రేమతోనూ బాబా తమ ప్రతినిధులుగా పంపిన భక్తులకు అతిథి సత్కారాలు చేశాడు బాలాభాటే. ఇద్దరు అతిథులు ఎంతో సంతోషించారు. వారికి సిరిది భక్తులు ఎలా ఉంటారో తెలిసి తాము వారి గురుబంధువులు అయ్యారు. బాబా భక్తులు తమ సోదర భక్తుల్ని ఎంత ఆదరంగా చూస్తారో, ఎంత ప్రేమగా చూస్తారో వాళ్ళకి అర్థమైంది. అది గురుబంధుత్వం. తాము వారి గురుబంధువులు అయ్యారు. గురుబంధువులు అంటే ఒకే దివ్య గృహ బిడ్డల కింద లెక్క. అంత పరివారం అంతా కూడా ఒక గురువు గారికి చెందిన వాళ్ళు అనమాట. వారిది దివ్య బంధుత్వం. అప్పటికి వారి మధ్య అరమరికలు లేని బాంధవ్యం ఏర్పడింది. అలా సంతోషంగా వారు ఉండగానే పరమాత్మ సాయి మరో భక్తితో సదాశివునికి కబురు చేశారు. బాబా యొక్క ప్రత్యక్ష సన్నిధి అనుభవిస్తున్నటువంటి భక్తుల ఇంట్లో తమకు ఆతిథ్యం లభించేటప్పటికే వీళ్ళు పరమానందం చెందారనమాట. ఒక కుటుంబంలో అలాగా కలిసిపోయారు వాళ్ళు. అట్లా ఆనందిస్తున్నారు వాళ్ళు. అప్పుడు కబురు పంపారు బాబా. ఏమిటి అంటే, ఈ సదాశివుడు అనవసరంగా వ్యాకుల పడుతున్నాడు, అతని పని ఎప్పుడూ పూర్తి చేయబడింది. ఏంది వ్యాకులం అంటే, ఈయన అంటాడు, నేను ఆత్మజ్ఞానం కోసం వచ్చానే, నాకు ఇంకా ఆత్మజ్ఞానం ఉపదేశించలేదే, ఉపదేశం కోసం వస్తే ఇంకా ఉపదేశించలేదే బాబా అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటాడు. అసంతృప్తిగా ఉంటాడు బాబా. నాకేం చెప్పకుండా ఊరికి కూర్చోబెట్టుకొని భోజనానికి పంపించాడే, ఏం చెప్పలేదు, ఒక మాటన్నా చెప్పలేదని చెప్పి అనుకుంటున్నాడు అనమాట ఆయన. ఈ సదాశివుడు అనవసరంగా వ్యాకుల పడుతున్నాడు, అతని పని ఎప్పుడూ పూర్తి చేయబడింది అని. ఇట్లా వ్యాకులు పడుతున్నప్పుడు కబురు చేశాడు, నీ పని పూర్తి చేశాను నేను అని చెప్పినని. ఈ సదాశివుడు అనవసరంగా వ్యాకులు పడుతున్నాడు, అతని పని ఎప్పుడో పూర్తి చేయబడింది అని. ఇదే ఆ వ్యక్తి బాబా నుంచి తెచ్చిన కబురు. ఆ కబురు విని సదాశివు ఆనందించాడు. తాను బాబా నుంచి ఉపదేశం పొంది ఆత్మజ్ఞానం పొందాలని వచ్చానన్న విషయం అప్పుడు బయట పెట్టాడు సదాశివు. ఎందుకు వచ్చాడో అప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఈ విషయం బాబా కబురు తెచ్చాక అప్పుడు సదాశివు ఆయనకు చెప్పాడు, బాలాభాటి కూడా చెప్పాడు అనమాట. పొందాలని వచ్చానన్న విషయం అప్పుడు బయట పెట్టాడు సదాశివు. అప్పటి వరకు పరమాత్మ సాయి సన్నిధిలో తాము అనుభవించిన దివ్యత్వం గురించి చెప్పుకుంటూ, ఇంత అనుగ్రహం పొందినా
పరమాత్మ నుంచి ఉపదేశం పొందాలని తాను వచ్చిన పనిని మర్చిపోయానే అని మనసులో బాధపడుతున్నాడు సదాశివు. పోనీ అడిగితే ఏమన్నా చెప్పేవాడేమో, ఉపదేశం బాబా అంటే ఏదన్నా 2 ముక్కలు చెప్పేవాడేమో. అలా అడగకుండా ఆ పాట కూర్చుండిపోయానేంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. తాను వచ్చిన పని మర్చిపోయానే అని మనసులోనే బాధపడుతున్నాడు సదాశివు. సరిగ్గా ఆ సమయంలోనే నీ పని ఎప్పుడో పూర్తి చేయబడింది అనే కబురు పంపారు బాబా. అంటే అతనికి పరమాత్మ సాయిబాబా సన్నిధిలో అన్ని గంటలు కూర్చోబెట్టుకోవటమే అసలైన ఉపదేశం అన్నమాట. అన్ని గంటలు ఆయన అనుగ్రహం ప్రసాదించాడు దగ్గర కూర్చోబెట్టుకొని, పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా. అదే అత్యంత పెద్ద అనుగ్రహం. అంటే అతన్ని పరమాత్మ సాయిబాబా సన్నిధిలో అన్ని గంటలు కూర్చోబెట్టుకోవటమే అసలైన ఉపదేశం అన్నమాట. ఉపదేశం అంటే దగ్గర అవటం అని చెప్తారు పెద్దలు. ఆ సమయంలో పరమాత్మ సాయి తన అనుగ్రహ దృష్టి ద్వారాను తమ దివ్య ప్రభావం వల్ల ఆత్మజ్ఞానికి అడ్డు వచ్చే మలిన సంస్కారాలను అతని నుంచి తొలగించి వేశారన్నమాట. ఆత్మజ్ఞానం జ్ఞానం కుదరకుండా ఏవైతే అంతఃకరణలో మల్యాలు ఉన్నాయో ఆ మల్యాల నుంచి నా సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టుకొని తొలగించేశాను అని చెప్పి కబురు చేశాడు. నీ పని పూర్తి చేయబడింది అంటే అది అర్థం అనమాట. ఆయనకి ఈయనకి అడ్డం వచ్చేటటువంటి మలిన సంస్కారాలు ఆ అనుగ్రహ దృష్టితో తొలగించేశాడు బాబా. ఆ సమయంలో పరమాత్మ సాయి తమ అనుగ్రహ దృష్టి ద్వారాను తమ దివ్య ప్రభావం వల్లను ఆత్మజ్ఞానానికి అడ్డు వచ్చే మలిన సంస్కారాలను అతని నుంచి తొలగించి వేశారన్నమాట. అంతఃకరణను పరిశుద్ధమనర్చి పంపారన్నమాట. మామూలుగా అయితే మన అంతఃకరణ పరిశుద్ధం చేసుకోవటం కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సాధన చేసుకుంటే, పారాయణ చేసుకుంటేనే కాదు. కానీ ఆ దివ్య దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన దృష్టి వల్ల అంతఃకరణను పవిత్రం చేయగలడు. ఆయన తొలగించి వేశారన్నమాట. అంతఃకరణను పరిశుద్ధమనర్చి పంపారన్నమాట. అదే ఆయన వచ్చిన పని పూర్తి చేయబట్టం అంటే. ఇక ఆ పరమాత్మ సాయిబాబా రూపం వారి హృదయ పలకం నుంచి చిరిగిపోదు. సాయి సన్నిధిలో కూర్చున్నప్పుడు అంతఃకరణంతా పవిత్రం చేసిన తర్వాత ఆ దివ్యమైనటువంటి బాబా ఆకారం ముద్రించుకుపోతుంటుందిగా చూస్తుంటే లోపల అలా ముద్రించుకుపోయినటువంటి ఆకారం ఎన్నటికి కూడా ఆయన మనసులోంచి హృదయంలోంచి ఇంకా చిరిగిపోకుండా అంత గాఢమైనటువంటి ముద్ర వేసిందనమాట. ఇక ఆ పరమాత్మ సాయిబాబా రూపం వారి హృదయ పలకం మీద నుంచి చిరిగిపోదు. అంతేకాక నిత్యము అతడు ఎక్కడున్నా సాయిని ప్రార్థించగానే వారి దివ్యశక్తి కృప ఇతని పైన ప్రసరింపబడుతుంది అన్నమాట. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ బాబా యొక్క దివ్య సన్నిధి అనుభవంలోకి వస్తుంది. అట్టా అవన్నీ తయారు చేసి పంపిస్తున్నాడు ఆయన. అంతేకాక నిత్యము అతను ఎక్కడున్నా సాయిని ప్రార్థించగానే వారి దివ్యశక్తి కృప ఇతని పైన ప్రసరింపబడుతుందన్నమాట. అంతకంటే ఉపదేశం మరేముంటుంది? చెవిలో ఇవ్వని ఉపదేశం అది. ఆయన సన్నిధి ఎక్కడైనా సరే అనుభవించగలిగేటటువంటి విధంగా ఆయన సామర్థ్యం ఇచ్చి పంపిస్తున్నాడు ఆయన. అది అసలైన ఉపదేశం అంటే. అదే అంతకంటే ఉపదేశం మరేముంటుంది? చెవిలో ఇవ్వని ఉపదేశం అది. తమకు భక్తునికి మధ్య ఒక బంధం కలిపారు. అంటే ఎప్పుడు భక్తుడు తను కలిసే ఉంటారు. అంతే బాబాను స్మరించుకున్న సన్నిధిలో ఆయన మనం కలిసి ఉన్నట్టే, ఒక దగ్గర ఉన్నట్టే లెక్క. అంటే ఎప్పుడు భక్తులు తను కలిసే ఉంటారు. అది ఒక విడిపోని బంధం. దానికోసమే మనమంతా ప్రార్థించాలి, సాయి సన్నిధిని అనుభవించాలి. మనం ప్రార్థన పారాయణ ఏం చేయాలంటే ఆ బాబాకు మనకి విడిపోయినటువంటి ఆ దివ్య బంధం, ఆ ఆధ్యాత్మిక బంధంతో కనవేయాలి. బాబాకి మనం ఒక బంధం ఏర్పడాలి. అలాంటి బంధం ఈ సదాశివుని బాబాకి అప్పుడు పడింది. అన్ని అనుగ్రహంలో అంత అనుగ్రహ దృష్టి అంతసేపు ప్రచురింపబడటం వల్ల అది తమకు భక్తుడికి మధ్య ఒక బంధం కలిపారు. అంటే ఎప్పుడు భక్తులు తను కలిసే ఉంటారు. అది ఒక విడిపోని బంధం. దానికోసమే మనమంతా ప్రార్థించాలి, సాయి సన్నిధిని అనుభవించాలి. నువ్వు ఎన్ని మైళ్ళ కోసం దూరాన ఉన్నా నా దృష్టి నీవు ఎప్పుడు ప్రసరింపబడుతుంటుంది అని చెప్పి బాబా భక్తులకు వాగ్దానం. అట్లాగే మనల్ని కూడా నిరంతరం ఆయన స్మరణలో ఉంటే ఆయన దృష్టి మనకి ప్రసరింపబడుతూ ఉంటుంది. ఒక పక్కన బాబా మనకు గుర్తుస్తూనే ఉంటాడనమాట. ఏ ఆలోచన చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా కానీ మనకి ముఖ్య కేంద్రంగా బాబాని మనం తయారు చేసుకోగలుగుతాం. అలాంటిది ఆ విడిపోని బంధం మనకి ఇవ్వమని చెప్పి మనం కూడా బాబాని ప్రార్థిస్తాం. అంటే ఎప్పుడూ భక్తులు తను కలిసే ఉంటారు. అది ఒక విడిపోని బంధం. దానికోసమే మనమంతా ప్రార్థించాలి, సాయి సన్నిధిని అనుభవించాలి. అందుకే సద్గురు భరద్వాజ మాస్టర్ గారు పగటి వెలుగును కావాలని పరమాత్మను ఎవరు కోరాలి అన్నారు. మన హృదయంలో ఏముందో ఆయనకు తెలిసిపోతుంది. తెలిసిపోయి ఆయన మనం అడగకుండానే ఆ దివ్యత్వాన్ని మన మీద ప్రసరిస్తూ ఉంటారు. ఆయన ప్రేమ, ఆయన మమకారం, ఆయన దివ్య ప్రేమ అలాంటివి. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. ప్రసాద్ గారు ఒక చిన్న పని రండి. 25 ముక్కలు చేసి నెంబర్లు వేసి ఒకటి ఇక్కడ పడే లాటరీ తీయాలి. ఇది నేను ఇవాళ తీయలేదు నెంబరు, హడావిడిలో వచ్చేసాను. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.
కిందటి వారం మనం ఎప్పుడు సత్సంగం చేసుకున్నాం? కిందటి వారం చేసుకున్నాగా, లాస్ట్ వీక్. ఆ వారానికి ఈ వారికి మధ్య కలిగినటువంటి దివ్యానుభూతులు ఏంటి భక్తులకి? అదొకటి సరే. వజ్రేశ్వరి దేవుని దర్శించుకున్నారా ఎవరైనా? అందరూ. అదొక దివ్యానుభూతి పొందిన వాళ్ళకి. ఆ తర్వాత ఆ రోజు నేను ఇంట్లోనే కూర్చున్నాను, రాలేదు. నేను కూర్చుంటే బాబా ప్రసాదం సిద్ధి నుంచి ఒక ఆయన తెచ్చిచ్చాడు, దివ్య ప్రసాదం. తర్వాత మళ్ళీ 2 గంటలకి మళ్ళీ ఇంకొక ఆయన తెచ్చిచ్చాడు. 2 సార్లు సిద్ధి ప్రసాదం వచ్చింది నాకు. అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు అక్కడే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఇప్పుడు వదిలే తర్వాత చేసుకుందాంలే ఇదంతా అని అనుకుంటుంటే అప్పుడు బాబా ఏం చేశాడంటే కబక్కని ప్రసాదం పంపించాడు. ఈ క్యాసెట్లు వీడి గురించి ఆలోచిస్తూ కొంతకాలం తర్వాత ఇంకా హడావుడే ఉంది, తర్వాత ఇప్పుడు చేసుకోవచ్చులే అని నేను అంటున్నాను అనమాట. అంటుంటే ఆయనేమో ఇప్పుడే చేద్దామని అంటున్నాడు. ఇంతలోకి బాబా ప్రసాదం వచ్చింది. వచ్చేటప్పుడు బాబా అనుగ్రహం వచ్చేసింది, మీరు చేసేయండి, ఆయన ఆశీస్సులు ఇస్తున్నాడని చెప్పాను అనమాట. 2 సార్లు బాబా ప్రసాదం, దివ్య ప్రసాదం నాకు లభించింది ఒక కనెక్టెడ్ సమయంలో. అప్పుడు ఏమైంది, పైగా ఒక భక్తుడు అంతకుముందు 2 రోజుల ముందు సిద్ధికని బయలుదేరాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెల్లారుజామున బండికి వెళ్తారు, శబరి ఎక్స్ప్రెస్కో దేనికో వెళ్తారు. వెళ్ళి సాయంత్రం అక్కడ రిజర్వేషన్ చేసుకొని దానిలో ఎక్కిపోవాలని కొంచెం మధ్యలో 4-8 గంటల గ్యాప్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు ఏమైందంటే ఈ రైళ్లు లేట్గా వస్తున్నాయి బాగాను. దానిలో రిజర్వ్ చేసుకున్నాడు, వెళ్ళాడు, లేట్ అయిపోయింది. ఒక్క పావు గంటల రైలు తప్పి వెళ్ళిపోయింది. సిరిది వెళ్ళలేకపోయాడు, బాధపడుతూ వచ్చాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు, నీకేం పర్వాలేదు, మన సాయి మాస్టర్ పర్ణశాలకు వచ్చేసి బాబా అనుగ్రహం లభిస్తుందన్నాను. ఆ ధైర్యం చెప్పాను నేను, ఏం పర్వాలేదు, బాబా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, మళ్ళీ వెళ్తాను సిరిది, నువ్వు వెనక్కి వచ్చేసే అన్నాను. నేరుగా పర్ణశాలకు వచ్చేసే ముందు అని చెప్పాను. వచ్చాడు, ఫోన్ చేశాడు. రాత్రి ఇప్పుడు తెల్లారుజామున దిగారు. మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరండి ఇద్దరును పర్ణశాలకు అని చెప్పాను. అతను అట్లా వచ్చాడు. ముందు ప్రసాదం, సిద్ధి ప్రసాదం వచ్చింది, అతను వచ్చాడు, ఇదిగో నీకోసం బాబా ప్రసాదం పంపించాడు, నీకేం బాబా సిద్ధి వెళ్ళినటువంటి ఫలం వచ్చేసింది, నీకు ప్రసాదం ఇక్కడ అందించాడు, తీసుకో అని చెప్పిస్తే ఎంతో సంతోషపడిపోయాడు అనమాట అతను. అందుకని మనకి ఏదైనా అడ్డంకులు వచ్చినా కానీ ఆయన దృష్టి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ టైంకే ఆయన అందించాడు అనమాట. రెండోసారి ప్రసాదం, మొదటిసారి పోనీ నా కోసం పంపించాడు, రెండోసారి అతను వచ్చే ముందు 5 నిమిషాల ముందే పొట్లాలు తెచ్చి ఇచ్చాడు. ఆ పొట్లాలు మొత్తం ఇచ్చినవన్నీ అతనికి ఇచ్చేసా, మొత్తం ఫోటో పొట్లం అన్నీ అతని చేత ఇప్పించాను. ఆ వచ్చిన అతను ఇంకా అక్కడే కూర్చున్నాడు, ఇతను వచ్చేదాకా మనిషి కూడా ఉన్నాడు అక్కడే, అంతే ఇచ్చిన అతను. అందుకని బాబాని పంపించాడని చెప్పి అతని చేతే ఇదిగో సిరిది నుంచి వచ్చాడే, స్వయంగా అయినా తెచ్చాడు, ఆ బాబానే ఇస్తున్నాడని తీసుకొని చెప్పి ఇస్తే అప్పుడు తృప్తిపడి హాయిగా వెళ్ళాడు అనమాట. అట్లా ఉంటుంది బాబా లీలలు, అట్లా ఉంటాయి అనమాట. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై, గురుదేవ దత్తకి జై, భరద్వాజ్ మహారాజ్కి జై. మరి మనం ప్రతివారంగా కూడా 10 నిమిషాలు అవకాశం అందరికీను, ఎవరైనా ఏదైనా చెప్పడానికి, ప్రశ్నలు అడగడానికి, సందేహాలకి అన్నిటికీను ఎవరైనా అనుభవాలు చెప్తే చెప్పండి. తర్వాత ఏదైనా అడిగినా సరే. ఎనీబడి. ప్రసాద్ గారు ఏంటి విశేషాలు? చెప్తా. అవును. బాబా సూక్తి ఏంటంటే అప్పు చేసే యాత్రలో చేయొద్దు అని చెప్పి బాబా సూక్తి. అవసరంలో చెవ్వారు పేరాలు ఏం చేశారంటే నీకేదన్నా డబ్బులకి ఇబ్బందిగా నా దగ్గర అప్పుగా తీసుకో, తర్వాత తిరుగుతుంది కానీ స్వామి దర్శనం మొత్తం తప్పకుండా తీసుకో. బాబా సూక్తి ఏంటంటే అప్పు చేసే యాత్రలో చేయొద్దు అని చెప్పి బాబా సూక్తి. అంటే మేస్టర్ గారు అలా రాయడంలో పరమాత్మ అప్పు అంటే మనం అడగటం లేదుగా అక్కడ. అయాచితంగా మనకి ఏదైనా ఇచ్చేటట్లయితే భగవంతుడు ఇచ్చినట్టు లెక్క. అందుకని ఒక ఆఫర్ తెరిచి ఉంచారు మాస్టర్ గారు. ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి వచ్చినప్పుడు అందుకంటే చిన్నది తప్పు చేసినా పర్వాలేదనమాట, లోపం చేసినా కానీ పర్వాలేదనమాట, దానికంటే ఎక్కువ ఫలితం దీనికోసంగా వదులుకోకూడదు. అందుకని ప్రాణం కాపాడుకోవడానికి ఎవరింటోనైనా అన్నం తినొచ్చు అని చెప్పారు, నియమాలు ఉన్నప్పటికీ కూడాను. ప్రాణం కాపాడుకోవడానికి శాకాహారం కూడా మాంసాహారం తినచ్చు నిలుపుకోవడానికి. అది అప్పుడు అధర్మం కిందకి రాదు. ఇప్పుడు కూడా మన దైవ స్వరూపుడైన మహాత్ముడు ఆయన దర్శనానికి తప్పకుండా వెళ్ళాలి. దానికోసం ఈ డబ్బులు ఎంతనో అడ్డు కాకూడదు. ఎట్టగొట్ట నడిచో లేకపోతే అప్పు చేసో ఏదో చేసో ముందు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలన్నమాట. అందుకని అది
రద్దయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితం వచ్చేటప్పుడు కింద రద్దయిపోతాయి. అది కాక ఆయన మన గురువు గారికి అని అప్పుడు నేను ఆశించకపోయినా అప్పటికి ఇంకా గురుభావం స్థిరపడకపోయినా కానీ ఒక కనెక్షన్ ముందే ఏర్పడిపోయి ఉంటుందిగా. కనెక్షన్ బాహ్యంగా వచ్చేది ముందు వస్తుంది. మన కింద జన్మల్లోంచి మనకి గురువు అంకితం అయిపోయి ఉంటాం మనం, ఈ జన్మలో తెలియదు. కాబట్టి ఆ గురు శిష్య సంబంధం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఎట్టగైనా మనకి వాళ్ళ అనుగ్రహం కల్పించాలని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. బాబా ఎంతమందికి డబ్బులు ఇట్లా పంపించట్లా, నీకంతా ఆ ఛార్జీలు లేకపోతే టాంగాని అరేంజ్ చేయాలా ఆయనకి వెళ్ళటానికి, అక్కడికి వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్నీ ఆయన చేయటల్లా. అట్లాగే బాహ్యంగా అరే మాస్టర్ ఆఫర్ చేశారనమాట అట. ఇది ముఖ్యం కానీ అది ముఖ్యం కాదు. పైగా ఏంటంటే ఆ తండ్రి యొక్క డబ్బు బిడ్డలు వాడుకోవచ్చు. గురువు అంటే తండ్రిగా, ఆయన డబ్బు ఆయనంతా ఆయన ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో కావాల్సినప్పుడు తీసుకోవచ్చు శుభ్రంగాను, మళ్ళీ తిరిగి ఎక్కర్లా. తండ్రి మధ్యలో అప్పులే ఉంటాయి అలాంటి సన్నిధి అనమాట. అందుకని ఆ ప్రేమభావంతో మనం తీసుకోవచ్చు. గురుగారు ఇచ్చింది మనం తీసుకోవచ్చు. సందేహం తీరిందా? సాయినాథ్ మహారాజ్కి జై, భరద్వాజ్ మహారాజ్కి జై, గురుదేవదత్తకి జై, శ్రీ గురు చరణం. ఇంకా ఎవరు? రాజేష్ ఏంటి, ఏమన్నా చెప్పాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పాపరాజు తోటలో ఉన్నప్పుడే, ఇక్కడ దగ్గరింట్లో ఉన్నప్పుడే ఈ గురుచరిత్ర పుస్తకం ప్రింట్ చేయటం, అది వాళ్ళు రావటం, అదేగా గురుచరిత్ర పుస్తకం. చిన్న పుస్తకం ప్రింట్ చేశాను కదా. నేను ప్రింట్ చేసినప్పుడు ఏం చేస్తానంటే మొట్టమొదట సిద్ధికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తాను. పుస్తకాలు తీసుకెళ్ళి బాబా దగ్గర పెట్టి వచ్చేవాడిని. నెలకోసారి అట్లా ఎక్కువగా వెళ్తుండేవాడిని సిద్ధికి. అందుకని పుస్తకాలు మ్యానుస్క్రిప్ట్ పెట్టేవాడిని, ప్రింట్ అయిన పుస్తకాలు కూడా గబుక్కుని తీసుకెళ్ళిపోయేవాడిని సిద్ధికి. వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆశీస్సులు పొంది వస్తుండేవాడిని. ఈ గురుచరిత్ర పుస్తకాలు ప్రింట్ అయిన తర్వాత మొట్టమొదట అవి తీసుకెళ్ళి సిద్ధికి తీసుకెళ్ళి మాస్టర్ గారి సమాధి దగ్గర తీసుకెళ్ళి అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఒకరోజు అక్కడ పుస్తకాలు పెట్టుంటే ఆలోచన వచ్చింది, అది పారాయణ చేసుకుంటుంటే. ఏమిటంటే బాబా దగ్గరికి వెళ్ళాను, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పుస్తకాలు చూపించాను. అసలు కథ వీళ్ళది కాదు కదా, గాణగాపూర్ ఆయనది కదా కథ గురుచరిత్రలో. ఆయనకు చూపించకుండా మరి వీళ్ళకి చూపిస్తే లాభం ఏంది? లాభం అంటే చేసుకోవచ్చు, ఆయన కూడా చూపించాలి కదా. అరే ఏంటి అక్కడికి గాణగాపురం తీసుకెళ్ళి నేను ప్రార్థన చేసుకోలేదు ఈ పుస్తకాలు అనిపించింది అనమాట. అనిపించి కొరత ఫీల్ అయినాను అనమాట. అక్కడ కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించగానే ఒక ఆయన సుబ్బయ్య గారిని గూడూరులో సాయి మందిరంలో సేవ చేసేవాడు ఆయన, ముత్యాల సుబ్బయ్య గారు అంటాడు. ఉంటాడు ఎక్కడో అక్కడికి తిరుగుతూ, చిన్నవాడే ఆయన ఎక్కువ ప్రేమతో ఉండేవాడు, మాది స్నేహం ఎక్కువ. ఆయన వచ్చాడు కాసేపటికి. ఆయన ఏం చేశాడు, గాణగాపూర్ యాత్ర నుంచి చేసి గాణగాపూర్ నుంచి పాదుకల ఫోటో అంతా తీసుకొని నేరుగా నా దగ్గరికి వచ్చాడు. చీరాలకి వెతుక్కుంటూ వచ్చాడు ఇంటికి. గూడూరు ఇటు నుంచిగా వెళ్ళేది, దిగేసి చూసి వెళ్దామని చెప్పినని. ఆ పాదాలు ఇచ్చేటప్పటికే నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట. ఈ గాణగాపూర్లో పాదాలేగా, అక్కడ గాణగాపూర్ నుంచి ప్రసాదం లభించినాయి కదా. అందుకని నేను అనుకున్న వెంటనే స్వామి వచ్చాడని చెప్పి చాలా అనుగ్రహంగా ప్రేమ కలిగింది. ఆ పుస్తకాలని ఆ పాదాల మీద పెట్టి కొన్ని పుస్తకాలు అప్పుడు పూజ చేసేసాను. ఆయన అక్కడే కూర్చోబెట్టి పూజ అట్లా చేస్తుంటే నామాలు, మాస్టర్ ఈ నామాలు 360 నామాలు అవి చేస్తుంటే ఆ భావ తీవ్రతతో నాకు ఒక నామం కొత్తది ఉత్పత్తి అయింది. హృదయంలోంచి అదంతరది ఒక నామం వచ్చింది, కొత్త నామం. ఆ నామం ఇప్పుడు కలిపి ఇటీవల మనం చాలా రోజులు దాచిపెట్టుకున్నాను. ఆ నామాన్ని ఎవరికి చెప్పకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఆ నామం కూడా మన పూజలో కలిపి నామం చివరి కలుపుతాను అనమాట. ఆ నామం కూడా కలిపి నమః సద్గురు సాయినాథాయ నమః, శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపంచే, సుప్రీతో సుప్రసన్నో వరదో పవతో అని వాక్యం వచ్చేసింది. అదంతా అది లోపల నుంచి వచ్చేసింది. అది అప్పుడు రాసి పెట్టుకొని ఇక అప్పటి నుంచి పూజ చేసేటప్పుడు అలా నా బాబా నామానికి ఇది కూడా కలుపుకోవటం, ఈ నామం కలుపుకోవటం. అందరికీ చెప్పేవాడు కదా, మరి చాలా ఏళ్ళు నేను ఒక్కనే చేసుకున్నాను. ఇప్పుడు అది కూడా కలిపి పెద్దగా అందరికీ చేసేస్తున్నాను, బాగుంది, అందరికీ మేలు కలుగుతుందని. ఆ నామం ఉత్పత్తి వచ్చింది. అప్పుడు ఆ నామం ఉత్పత్తి వస్తే ఆ నామాలతో పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శ్రీ గురు చరణం శరణం 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 శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం, శ్రీ గురు చరణం శరణం. అలా ఆ రోజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాగుంది పూజ, బాగా అనుభూతి బాగుంది, నామం కలుపుకొని చేస్తుంటే లోపల. అప్పటికి ఇంకా గురు పూర్ణిమ 13 రోజులు ఉంది. 13 రోజులు గురు పూర్ణిమ ఉందనగా ఈరోజు ఇది చేసుకుంటున్నాను నేను పూజ. ఈ నామాలన్నిటితో ప్రతిరోజు ఆ పండగ దాకా చేసుకుందామని చెప్పి బాగా తీవ్రంగా చేసుకుంటున్నా, ఆనందంగా చేసుకుంటుంటే ఇంకా గురు పూర్ణిమ పండుగ చేసుకున్న తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది, నాకు కల వచ్చింది. ఆ కల్లో
నలుగురు సాధువులు మా ఇంట్లోకి వచ్చారు. వచ్చి చిన్న ఇట్లా వేదిక ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ నేను కూర్చున్నాను కదా, అందరూ వచ్చి వాళ్ళు కూర్చున్నారు. ఋషులు లాగా ఉన్నారు, దివ్య వచ్చేస్తూ వెలిగిపోతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి మాట్లాడుకుంటున్నారంటే, నా పూజకి భక్తికిను పరమగురువు సంతోషించారు, సత్కరించమని పంపించారని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే నేను వింటూ కూర్చున్నాను. ఇంతట్లోకి ఒక ఆయన దగ్గర ఒక పర్సు లాంటిది వచ్చింది. ఒక కాగితం తీసి చూపించాడు జేబులోంచి ఒక ఆయన. ఆ కాగితంలో మాస్టర్ రాసినటువంటి 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఏంటంటే, చిరంజీవి సత్యం పరిపూర్ణుడైనాడు, ఈయన్ని ఆ గొప్ప ఆధ్యాత్మిక మతవేత్త వలె మత గురువు వలె గౌరవించండి అని రాశారు. మా ఇంగ్లీష్లో ఉన్నాయి, ఆ లెటర్స్ ఉన్నాయి, గౌరవించాలని వచ్చింది. అవి అనమాట. అలా వస్తే అది అందరికీ ఇట్లా చూపించాడు, నాకు కూడా చూపించాడు, కనిపించింది. మళ్ళీ జేబులో పెట్టాను. ఇంతట్లో ఒక పర్సు లాంటిది వచ్చింది వాళ్ళ దగ్గర. ఆ పర్సు నా చేతిలో పెట్టారు వాళ్ళు, కల్లోనే ఇదంతాను. అది ఆయన దగ్గర పెట్టాను. అలా మెడికి వచ్చిన తర్వాత థ్రిల్లింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ అంతాను, బాగా థ్రిల్లింగ్గా ఉంది. ఓ బాబాకి మనకి పూజ బాగా పనిచేస్తున్నది, లింక్ ఏర్పడుతున్నది బాబా సద్గురుమూర్తులతో అని చెప్పి బాగా వాల్యూగా అనిపించింది అన్నమాట. పూజ దివ్యంగా ఉందని చెప్పి అట్లాగే చేసుకుంటున్నాను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు ఏంటంటే, పాపరా తోటలో వీళ్ళు కొంతమంది వచ్చి అప్పుడు వచ్చేవాళ్ళు బాగా గుడికి, బ్యాచ్. ఆ బ్యాచ్లో కొంతమంది వచ్చి నేను గుళ్ళో నుంచి ఉంటే నాకు నమస్కారం చేసుకుంటున్నారు. కల్లో చేసుకుంటుంటే, వద్దు ఇక్కడ నమస్కారం చేసుకోకూడదు, ఎవరికి బాబాకే చేసుకోవాలని చెప్పి అరుస్తున్నాను నేను. అరుస్తుంటే వాళ్ళు ఏమో కాసు మీకే చేసుకుంటామని కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు నెట్టేస్తున్నారు. ఇది కళ. తర్వాత మొన్న ఏం చేశారంటే, వాళ్ళు నిజంగానే నా దగ్గరికి వచ్చేసి, మేము ఎప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు చేసుకుంటాము, బాబా దీక్షలు చేసుకోవాలని అనుకుంటున్నాము, మీరు దానికి మార్గదర్శి వహించండి, మాకు గురుస్వామి కావాలి కాబట్టి గురుస్వామి మీరుగా ఉండి మాలధారణ అది చేయండి అన్నారు. అంటే మనకు ఆ సాంప్రదాయం లేదు, మాస్టర్ ఆ సాంప్రదాయం ఏర్పరచలేదు. అందుకని నాకు తెలియదు ఇదంతా అని చెప్పాను. చెప్తే కాదు, గురుస్వామి అంటే చాలాసార్లు సన్నిధి దర్శనం చేసుకోవాలి, మెయిన్ అది. మీరు బోలెడు సార్లు సిరిది వెళ్ళారు, గురుగారు అనుగ్రహం మీకుంది కాబట్టి ఏదో మీకు తోచినట్టుగా మాలధారణ చేయించండి అంటే, అప్పుడు నేను అందరికి కూర్చొని అనుకుని ఒక పద్ధతి తయారు చేసుకొని ఈ ద్వారకామల బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజున కార్యక్రమం. మొట్టమొదటి సాయిబాబా దీక్షలు. ఆ దీక్షలు పోనీ వీళ్ళంతా చేస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా ఉంది, మనం కూడా చేద్దామని చెప్పి నేను కూడా డ్రెస్ చేసుకొని అంతా చేసుకుని నేను కూడా కూర్చున్నాను. అదంతా చాలా రోజులు, 40 రోజులు పెట్టారు. అప్పుడు 40 రోజులు పెట్టేటప్పటికి ఏమైందంటే 21 రోజులు అయ్యేటప్పటికే అసలు ప్రతి వారం ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. మేలు చాలా వీళ్ళంతా రావటం, ఏవో మనకి ఆశీస్సులు ఇవ్వటం, ఇట్లా ప్రతి వారం జరుగుతుంది. పూర్ణానంద స్వామి కూడా ఆ టైంలోనే వచ్చాడు, ఆ దీక్ష మధ్యలోనే వచ్చాడు. అలా జరుగుతుంటే నేను 21వ రోజున నాకు మళ్ళీ ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో పరమశివుడు, నేను ఇట్లా వెళ్తుంటే ఎదురుగా శివుడు కనిపించాడు. ఆయన చేతిలో భిక్షాపాత్ర ఉంది. భిక్షాపాత్ర ఉంటే ఆ భిక్షాపాత్రలో ఏదైనా పెట్టాలని అడుగుతున్నాడు కావాలి నేను అనుకుంటుంటే నా దగ్గర ఏమి లేవు. అప్పుడు నా దగ్గర ఏం లేవు స్వామి అంటున్నా నేను. అంటుంటే ఆయన దాని నుంచి తీసి నాకు పెట్టాడు పరమశివుడు. తర్వాత కొన్ని ఏవో చెప్పాడు. తర్వాత చేస్తే అప్పుడు మళ్ళీ సిద్ధి వెళ్ళి 21 రోజులు, 40 రోజుల కంటే ముందే నేను సిద్ధి వెళ్ళిపోయి 2 రోజులు ఉండి అక్కడ మళ్ళీ బాబా సేవ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ 40 రోజుల్లో అందరు కలిసి వెళ్ళిపోయినాం అనమాట. అలా జరిగింది ఆ దివ్యానుభూతి. అట్లా చాలా ఉన్నాయి ఇంకా దానిలో జరిగిన ఎక్స్పీరియన్స్. వీటికన్నిటికీ మూల కారణం ఏంటి అంటే, మొట్టమొదటి మాస్టర్ మనలో నాటినటువంటి నిత్యపారాయణ సంస్కృతి. ప్రతిరోజు పుస్తకం బాబా చరిత్ర చదువుకునేటట్లయితే, సప్తాహపారాయణలు అట్లా చేస్తుండేటట్లయితే మనకి ఇట్లాంటి అనుభవాలు కొల్లలుగా వస్తాయన్నమాట. మనకి ఎవరికి ప్రతి వాళ్ళకి అనుభవం అయ్యేది, నాకు ఒక్కడికే కాదు, ప్రతివాడు కూడా తప్పనిసరిగా పొందేటటువంటి దివ్యానుభవాలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేసిందంటే మనం ఎలివేట్ చేయడానికే. ఇవాళ కాదు రేపైనా కానీ మనం ఆ స్థితికి ఎలివేట్ అవుతాం తప్పకుండాను, మనకి దివ్యానుగ్రహం కలుగుతుంది. అందుకని నాకు ఏం పొందాను ఆయన వల్ల, ఏం లభించింది అని ఇతరులకు చెప్పడానికి కోసంగా అదంతా మళ్ళీ రాశాను నేను. మనం కూడా ప్రతివాడు పొందేది అది, మనం కూడా ఎవరికైనా కానీ అలాంటి పొందడానికి అవకాశం ఉంది అని చెప్పడానికే ఆ అనుభవాలన్నీ నేను పూసుకొచ్చినట్టు పుస్తకాలు రాసింది. ఎవరు చేసినా సరే అంటే నేను చేసిన పద్ధతుల్లో, ఈ భక్తులు చేసిన పద్ధతిలో అందరికి కూడా అట్లాంటి దివ్యానుభూతులు తప్పకుండా వస్తాయి అన్నమాట. అందుకని మనం అందరికీ కూడా ఆ దివ్య సన్నిధిలో అట్లాగే ఆ పారాయణలు మాస్టర్ చేసిన సాయి మాస్టర్ సంప్రదాయంలో నడుస్తూ ఉన్నాం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, గురుదేవదత్త కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 నృసింహయతివర దిగంబరా 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 నృసింహయతివర దిగంబరా దిగంబరా దిగంబరా
మాణిక్య ప్రభు గురు దిగంబరా 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 మాణిక్య ప్రభు గురు దిగంబరా 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 అక్కల కోట గురు దిగంబరా 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 అక్కల కోట గురు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా 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 భరద్వాజ గురు దిగంబరా దత్తా దత్తా దత్త ప్రసన్నా దత్త ప్రసన్న సాయి 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 ప్రసన్నా శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय భరద్వాజ మహారాజ్ की जय గురుదేవ దత్త की जय కన్నోసారి సాయిరామ్ గురు బంధువులారా, భక్తులారా, ఈ సాయి మందిరం పాట వింటే ఆయన బాబా యొక్క తత్వం అంతా హృదయంలోకి వచ్చి ఆయన కళ్ళల్లోంచి వెలువడేట కరుణ మన మీద ఆ పాట విన్నంతసేపు అలా ప్రసరిస్తూ ఉండి ఏదో తెలియని ఒక పరమానందం కలుగుతుంది. ఇదంతా దేనికంటే మాస్టర్ గారు చెప్పింది, ఈ బాబాని ఇలా గుర్తుపెట్టుకోవటం, ఇది కూడా బాబాని గుర్తుపెట్టుకోవటంలో ఒక భాగమే. పాట పాడుకుంటాం, అది వినటం అంతా కూడాను. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో మనకి కష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు, కష్టాలు బాధపడుతున్నాం. వీటి నుంచి బయటికి రావడానికి ఎంత సుఖంగా ఉన్నాం అనుకున్నా కానీ ఏదో కొంత కలత ఉంటూనే ఉంటుంది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే మానవుల్లోని దుర్గుణాలే. ఈ దుర్గుణాల స్థానంలో సద్గుణాలు ప్రవేశపెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ మహాత్ములు అవతరిస్తారు. వాళ్ళని కనుక మనం తలుచుకున్నట్టయితే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, వాళ్ళ సద్గుణాలు మనలో నెలకొంటాయి. అందుకని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవటం. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉండొచ్చు ఏంటంటే, ఏముంది జన్మ 100 ఏళ్ళ కంటే బతకం కదా, ఎలాగో గడిపేస్తాం, కష్టాలు నష్టాలు ఏవో సుఖాలు దుఃఖాలు ఏవోటి అయిపోతుంది అంతటితో, ఇంకేంటి దీని గురించి అంత పెద్ద ఇది అని కూడా ఒక్కోసారి మనకి ఆలోచన వస్తుంది, మనకి అవగాహన లేకపోవటం వల్ల. కానీ మనం అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరం దాల్చి వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం వస్తూనే ఉంటుంది జన్మ. ఈ జన్మ ఎలాగో గడిచిపోతుంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ సమాజం ఇంతకంటే దుర్భరంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని ఈ సమాజంలో వదిలేసి వెళ్ళాలి. ఎలాంటి సమాజంలో మనం వదిలేసి వెళ్తాం? ఇది పిల్లల్ని ఎలా అనుకుంటాం మనం? చక్కటి ఒక మంచి ప్రదేశంలో మంచి మనుషుల మధ్య వాళ్ళు సుఖపడే రీతిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సౌకర్యాలన్నీ సమకూర్చి పిల్లలకి మంచి వాళ్ళ మధ్యలో ఉంచి పోయేటప్పుడు కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి మరణించే సమయంలోగా చుట్టాలకు అప్పచెప్పి అలా పోతుంటాం మనం. ఈ సమాజం కనుక మనం అట్లా వదిలేసి వెళ్ళామంటే మన పిల్లలు ఎంత కష్టపడతారు ఇంకా ఇంకా సమాజంలో ఉండి. తర్వాత మళ్ళీ మనం జన్మ వచ్చినా కానీ ఈ సమాజంలోనే మనం మానవ సమాజంలో పోతాం. ఎందుకంటే బాబాని సద్గురుమూర్తులను కనుక మనం ఎక్కువ తలుచుకునేటట్లుగా మళ్ళీ మానవ జన్మే వస్తుంది. ఈ సమాజంలోనే ఉంటాం, మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మన బాధ్యతగా, ప్రతివారి యొక్క బాధ్యతగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలి, సద్గుణవంతులుగా చేయాలి మొత్తం మనుషులందరినీ. ఆ ప్రక్రియ మన వంతు కూడా కొంత చేస్తూ ఉండాలి, అందరూ చేస్తుండాలి, నిరంతరం కొనసాగుతుండాలి. మానవుల్ని సద్గుణవంతులుగా చేసేటటువంటి ప్రక్రియ. దానికోసమే మహాత్ములు అవతరణ, వాళ్ళని మనం తలుచుకోవటం. వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని తలుచుకోండి, సద్గుణమూర్తుల్ని తలుచుకోండి, సద్గురువుల్ని, వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, సమాజంలో అందరిలో ప్రవేశిస్తాయి, బాగుపడుతుంది, సుఖంగా ఉండగలుగుతారు ఎప్పటికైనా కానీ అని చెప్పి ఆలోచన అనమాట. ఈ పాట కూడా పాడుకునేటప్పుడు కూడా మనకి ఆ గుణాలు, ఎన్ని మంచి గుణాలు బాబాలో, ఎంత మంచి గుణాలు, ఎంత ఇది మనకి ఒక్కోసారి అనిపిస్తుంది. బతికితే బాబాలాగా బతకాలి అంతే, ఆయనలాగా ఉండాలి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన ప్రేమని మనం కూడా పంచగలగాలి మన హృదయంలోకి తెచ్చుకొని.
అలాంటి భావాలు మనకు కలుగుతాయి అన్నమాట. అయినా కానీ ఏదో జన్మ చేసుకునే కర్మ సంచితం అంతా ఉంటుంది కదా, వాటి ప్రకారంగానే జరిగిపోతుంటుంది కొంత కొంత. ఈ మహాత్మను తలుచుకున్నప్పుడు మాత్రం ఆ చెడ్డ కర్మ మన మీద పని చేయకుండా ఆగిపోయి సుఖంగా కొంత ఉండగలుగుతాం. అందువల్ల ఏంటంటే మిత్రులారా, దానికి ఒక ప్రక్రియ ఏంటంటే అందరికీ బాబాని దత్తమూర్తుల్ని పరిచయం చేయటం, వాళ్ళ ఇళ్లలోకి ఈ పారాయణ పుస్తకాలు ప్రవేశపెట్టడం, అది ఒక మొట్టమొదటి మెట్టు. అదన్నా మనం కొంతవరకు చేయగలిగితే తర్వాత సంగతి బాబా చూసుకుంటాడు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతదాకా దీనికి మన గురువు గారు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు. వారి యొక్క అన్నగారు వేదవ్యాస గారు. ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ ఉంటుంది కదా, ఈ మహానుభావులకు అందరికీ ఉన్నాం. ఒకసారి ఎవరో మిత్రులు ఒక పుస్తకం ఆయనకి ఇచ్చారు. ఏంటంటే బాబా చరిత్ర పుస్తకం. ఏంటి ఆ పుస్తకం? వేమూరి వెంకటేశ్వరరావు గారు తెనాల్లో ఒక అడ్వకేట్ గారు సిద్ధి వెళ్ళొచ్చి ఆయన ఒక పుస్తకం రాశాడు, సాయిబాబా చరిత్ర. చాలా బాగుంటుంది. దానిలో కూడా మొట్టమొదటి ప్రతి చాప్టర్కి ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రార్థన చాలా బాగుంటుంది, బాబాని కీర్తిస్తూ ఉండేది. ఆ పుస్తకం ఎవరో ఇస్తే షెల్ఫ్లో పెట్టుకున్నాడు. పడుకోబెట్టేటప్పుడు ఒక పుస్తకం తిప్పుతూ పడుకోవటం అలవాటు ఆయనకి. చేతికి ఈ పుస్తకం వచ్చింది ఆ రోజున, వేమూరి వెంకటేశ్వరరావు గారి పుస్తకం. అది బొమ్మ అట్ట తీసి చూసేటప్పటికే బాబా కనిపించాడు, కాలు మీద కాలు వేసుకొని పకీరు. ఏంటి ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయనకి ఒక చరిత్ర కూడా ఉందా అని అనుకుంటా. ఆయన అనుకొని ఆ చరిత్రని చదువుతూ పడుకున్నాడు, నిద్రపోయినాడు. చూడండి, ఆ రోజే బాబా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇంకా వెంటనే అంతే ఆయన సిద్ధి వెళ్ళిపోయాడు. మాస్టర్ కంటే ముందే సిద్ధి దర్శించారు ఆయన, వేదవ్యాస్ గారు. తర్వాత తన తమ్ముడిని మాస్టర్ గారిని ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. 9వ తారీఖున మనం చేసుకునేటువంటి ఉత్సవాలు కూడా కారణం అదే అనమాట. అందువల్ల ఏంటి, ఒక పుస్తకం ఇంట్లో ఉంది అంతే, తీసి చూశాడు. బాబా స్వప్నంలోకి వచ్చాడు. ఒక మంచి గురువుని మహాత్ముని మనకి అందించాడు ఆ పుస్తకం ద్వారా. అంత మంచి జరిగింది పుస్తకం, మంచి పుస్తకం ఇంట్లో ఉండటం వల్ల. అందుకనే మనం చెబుతారు, భగవద్గీత గ్రంథం ఇంట్లో ఉంటే చాలు, ఒకటి అదే మేలు చేస్తుందని చెప్పి. పుస్తకం ఎట్లా మేలు చేస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు బాబా చరిత్రలో ఇట్లా అనుభవాలు ఇస్తుండేటప్పటికి మనకు అర్థమవుతుంది, చరిత్ర ఇంట్లో ఉంటే కూడా మనకి చాలా మేలు చేస్తుంది, ఎప్పటికైనా కానీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశం. అందువల్ల మిత్రులారా, మీరు కూడా అన్నదానంతో పాటు మనం అంతా కూడాను గ్రంథదానం కూడా చేద్దాము తప్పకుండా. గ్రంథానానికి ఒక అలవాటుగా అన్నదానానికి 100 రూపాయలు ఇస్తే కొంత 20-30 గ్రంథానాన్ని కేటాయించుకొని పుస్తకాలు తెప్పించుకొని చక్కగా బాబా భక్తులు అవ్వక్కర్లేదు, మానవాళికి పంచుతూ ఉండటమే మనం చేయాల్సిందని నాకు బాగా గాఢంగా అనిపించి మీకు కూడా చెబుతున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, ద్వారకామాయి కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం. ఓ సద్గురుమూర్తులారా, బాబా సాయినాథ సాక్షాత్ పరమాత్మ, దత్తావతారమూర్తి, ఇతర దత్తమూర్తులందరూ మమ్మల్ని అందరినీ కరుణించి